షౌకత్ అలీ ఖాన్. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకు వెళ్తున్నా. లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని. ఈ డైలాగ్ మీ అందరికీ గుర్తుంది కదా! ఈ డైలాగ్ అందరికీ గుర్తుంటే, ఆ ఫ్రేమ్‌లో ఉన్న వాళ్ళందరూ గుర్తుండాలి. అసలు మన చిరంజీవి గారు ఈ సినిమాలో ఆ డైలాగ్ ఎవరి కోసం, ఎందువల్ల, దేనికి చెప్పారో కూడా మీ అందరికీ గుర్తుండాలి. సరే ఈ సీన్ చెప్తే గుర్తు రాలేదు. కానీ పెళ్ళాలంటే ఇలానే ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. పెళ్ళాలు అమాయకులుగా ఉంటే ఎలా ఉంటారు అని అనుకోవాల్సొస్తే, 'పెళ్ళామూరెత్తే' సినిమాలోని మన సునీల్ గారి వైఫ్ క్యారెక్టర్ వేసిన ఆవిడని చూస్తే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందనమాట. అంటే అంత అమాయకంగా, అంత క్యూట్‌గా, అంత అందంగా ఈవిడైతే అలా కనిపించారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ముందుకైతే మెరవడానికి వచ్చేస్తున్నారనమాట మన ప్రశాంతి ఆరతి గారు. సో, ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? ఎక్కడికెళ్లారు? అన్న విషయాలన్నీ మాట్లాడి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఎలా నమస్తే. ఉన్నారు? నేను బాగున్నాను. మీరు స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఆ! మీ ఇంట్రడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే. థాంక్ యూ. చాలా బావుంది. ప్రిపేర్ అయ్యి వచ్చాం మరి మామూలుగా కాదు. అదే నేనలా ఒకసారి ఉండిపోయాను అంతా టకా టకా చెప్తుంటే సూపర్బ్. థాంక్ యూ సో మచ్. బట్ ఏదేమైనా అంటే లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీన్స్ అవి. అంటే లైక్ 'పెళ్ళామూరెళ్తే'లో కావచ్చు, 'ఇంద్రా'లో కావచ్చు. అంటే కీ జోనర్ అంటారు హ్మ్. కదా! హ్మ్. అలాంటి సీన్స్. సో, మ్యామ్ నా ఫస్ట్ డౌట్ ఏంటంటే అప్పటికి ఆ సీన్స్ చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత? ఆ! చాలా యంగ్ అసల నంబర్‌లివ్వాలా? ఓకే. అంటే పెళ్ళికి ముందరంటే చాలా యంగే కదా! సో, అవును. బిఫోర్ మ్యారేజ్ అండ్ దెన్ ఇంట్లో కూడా ఎర్లీ మ్యారేజెస్. సో, లైక్ ఆల్‌మోస్ట్ లైక్ 20స్‌లో ఉన్న ఆ టైంలో 19, ఓకే. 19 ఆ టైంలో. సో, ఓకే. వెరీ యంగ్. సో, మా అందరికి తెలిసి 'ఇంద్ర పెళ్ళాం ఊరెళ్తా' అంటే మేము ఎక్కువ గుర్తుపెడతాము. మాకు తెలియకుండా ఏమైనా మూవీస్‌లో చేశారా? హ్మ్. బిఫోర్ అంటే సీక్రెట్ టైమ్‌లో చేశాను. చేశారు. వావ్! ఏమేం మూవీస్ మ్యామ్? ఫస్ట్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్‌కి ఫిబ్రవరి 14థ్ నెక్లెస్ రోడ్ చేశాను. శ్రీనివాస్ రెడ్డి గారిది. ఓకే. ఆ తర్వాత మణిశర్మ గారిది చేశాను. 'రూపాయి' మణిశర్మ గారు ప్రొడ్యూసరు హ్మ్. ఆయన. హ్మ్. 'రూపాయిని' భారతి శ్రీనివాస్ డైరెక్టర్ దానికి. దాన్ని చేశాను అది. ఓకే. అందులో బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. సో, చాలా బావుంటుంది ఆ సాంగ్ మ్యూజిక్ అనేది. ఆ తర్వాత మళ్ళీ ఇంకేవో ఒక 2, 3 సినిమాలు చేశామండి. వచ్చాయి రిలీజ్ అయ్యాయి గానీ బట్ షార్ట్ లాగా అయిపోయాయన్నమాట అన్నీని. హుహు. వచ్చి కనుమరుగైపోయాయి. ఇవి బాగానే వచ్చాయి అన్నీని. అవును. అండ్ దెన్ ఐ స్విచ్డ్ ఇవి రెండే దిగడం బ్లాక్ బస్టర్స్ వల్ల ఉండిపోయాయి. దీని తర్వాత కూడా చేశాను. 'భద్రాద్రి రాముడు' చేశాను. అవును. 'భద్రాద్రి హ్మ్. రాముడులో' హ్మ్. కూడా చేశాను. వన్ ఆఫ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వాణిశ్రీ గారితో కాంబినేషన్, చలపతిరావు గారితోని. సో, చాలా అద్భుతంగా చేశాము. అంతా యూరోప్‌లో షూట్ చేసాం. సో, చాలా మంచి మూవీ అది కూడా. సో, ఓకే. ముందు వెనక చాలా చేశాను దీనికి. అవును. అదే అందుకే. కాపోతే ఏంటంటే ఈ 2 సినిమాలు చాలా కీ పాయింట్ కదా! అండ్ సునీల్ గారితో కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా! ఒక పర్సన్ అక్కడ ఉన్నా కూడా లేనట్టు యాహ్! ఊహించుకొని చేయడం. సో, అది ఎలా అది వచ్చింది? ఎంత చెప్పినా గూడా పాపం ఆయనకి కనబడలేదంటే నమ్మేయడం. హ్మ్. చక్కగా సో, అంత ఎక్కడే ఎక్కడే అంటే కూడా నమ్మేయడం. సో, ఆ సీన్ నిజంగా మామూలుగా గాదు. భలేగా ఇదయింది. చాలా చాలా అంటే అలా పేలిందన్నమాట. సో, మామూలుగా కాదు. అండ్ దెన్ అందరు అన్ని సీన్స్ అలాంటివే. మొత్తం ఆయన కాంబినేషన్‌లో ఉన్న సీన్స్ అన్నీ గూడా ఇంచుమించు అన్నీ రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ నుంచి కూడా హ్మ్. చూస్తే వెరీ స్ట్రాంగ్ సీన్స్ అన్నీని. ఒక విధంగా కామిక్‌గా ఇంకో ఫస్ట్ ఓపెనింగ్ అంతా ఇది కదా! క్లైమాక్స్ సీన్ కదా! తర్వాత ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అవును. సో, క్లైమాక్స్ సీన్ అది కూడా వర్షంలో దిగడం అదంతా గూడానా సో, అట్లా ఇసిరేయడం గొడుగది పట్టుకుంటా అన్నీ కూడా షాట్స్ చాలా కృష్ణారెడ్డి గారు చాలా అద్భుతంగా ఫ్రేమ్స్ ఒక్కొక్కటి తీశారు. సో, మామూలుగా కాదు. చాలా నచ్చింది. అండ్ ఇట్స్ రియల్లీ ఎప్పటికి గుర్తుండిపోయే మూవీ అది. నాకేంటి ప్రేక్షకులకి అందరికీ గుర్తుండిపోయే మూవీ. అద్భుతమైన కాంబినేషన్‌లో జరిగింది. అండ్ దెన్ అది వస్తే మొన్న ఎవరో రీసెంట్‌గా కూడా నాకు పంపించారు. తెగేస్తున్నారండి ఇక్కడ మీ సీన్‌లని. మీమ్స్ చేసేసి మన కోవిడ్ టైమ్‌లో. ఇప్పుడు మీమ్స్ తెగ ట్రెండ్ హ్మ్. కదా! అదే అండ్ దెన్ దట్ కోవిడ్ టైమ్‌లో నేనంటే ఆ అమ్మాయి ఎవరో అక్కడ ఉంటది కదా! తను కోవిడ్ లాగా, నేనేమో పబ్లిక్ లాగా, అతనేమో తెలంగాణ గవర్నమెంట్, నేనేమో కోవిడ్ అక్కడ ఉన్నదని అంటే ఎక్కడ నేను తెలంగాణ గవర్నమెంట్ అంటున్నట్టుగా భలే ఫ్రేమ్ చేశారండి అసల. వావ్! నేను చూసి షాక్ అయిపోయాను. ఓహ్! ఈ సీన్ ఇలా కూడా చేయొచ్చు అట అని. ఓకే. అట్లా మొన్న ఇదంతా కూడా నడుస్తూనే ఉన్నాయి ఇంకా. సో, దట్స్ రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తదండి అట్లా మళ్ళీ అలా చూస్తుంటుంటే. అవును. అందులో క్రియేటివిటీ చూడండి అద్భుతంగా అలా మార్చి. సో, రియల్లీ ఇట్స్ ఆసమ్ మూవీ అండి. ఓకే. చాలా. మ్యామ్ 'భద్రాద్రి రాముడు' వాస్ ద లాస్ట్ మూవీనా లాస్ట్ మీరు హ్మ్. హ్మ్. చేసింది? హ్మ్. తర్వాత ఎందుకు అంటే ఆపేయాల్సొచ్చింది? అంటే ఆపడం అంటే ఇట్స్ లిటిల్ బిట్ నాట్ ఎ బిగ్ గ్యాప్ బికాజ్ అది అవ్వి షూటింగ్ అయి వచ్చిన తర్వాత నేను వెంటనే సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్‌కి అప్లై చేశాను. సో, హ్మ్. బికాజ్ డ్యూరింగ్ దోస్ టైమ్ కదా! ఆ టైమ్ ఏదైతే ఉందో దట్ టైమ్ నేను చాలా ఇందులో బిజీ అయిపోయాను. షూటింగ్ బిజీ అయిపోయి నాకు కొంచెం అనిపించింది డాన్స్‌కి మిస్ అవుతున్నానని. బికాజ్ బేసికల్లీ ఐయామ్ ఎ క్లాసికల్ డాన్సర్ కదా! సో, ఐ ఫెల్ట్ లైక్ ఐ యామ్ గోయింగ్ అవే ఫ్రమ్ మై ప్యాషన్. బట్ ఇది కూడా వన్ ఆఫ్ మై ప్యాషన్స్ అండ్ మై డ్రీమ్ యాక్చువల్లీ యాక్టింగ్ అనేది అందులో మా దాంట్లో ఉన్నదే అది. క్లాసికల్ డాన్స్‌లో ఉన్నదే వి అవును. డూ ఇట్ ఆల్ ద టైమ్ ఎమోషన్స్‌తో అది.
ఎక్స్‌ప్రెషన్స్ గాని చేయటం ప్రతి ఐటెమ్‌కి కూడా మేము చేసేది యాక్టింగే. సో, ఇది స్క్రీన్ మీద యాక్చువల్లీ. ఓకే. బట్ థింగ్ నాకు బాధ ఎక్కడంటే ఏం ప్రోగ్రామ్స్ చేయలేకపోయేదాన్ని. ప్రాక్టీస్‌కి టైం ఉండేది కాదు. ఇది తిరగడమే అయిపోతూ ఉండేది. సో, దాంతో ఐ వాస్ లైక్ కొంచెం లే బ్యాక్ అవ్వాలి. కొంచెం ఏదైనా చేయగలగాలి అనుకున్నా. అని మా సిస్టర్‌తో మాట్లాడి నేను వైజాగ్ వెళ్తాను ఏదైనా చేస్తుంటే తనేమో ఆ టైంలో ఓకే అంది కానీ వెంటనే లోపల నోటిఫికేషన్ పడడంతోని వచ్చేయి వెనక్కి. అంటే వెనక్కి వచ్చేసి వెంటనే సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి ఎంట్రన్స్ అది రాసి సో, అట్లా మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేయంగానే నాకు ఇట్లా వెళ్ళిపోవాల్సొచ్చింది. మ్యారేజ్ అయిపోయింది. సో, అయ్యా! దాంతో ఇంక పెద్ద నేనేదో చిన్నగా అనుకున్నా. పెద్ద అది బ్రేకొచ్చింది. పెద్దదయిపోయింది. సో, ఓకే. ఏదైనా డెస్టినీ గదా! సరే ఆ టైంలో అలా అవ్వాలి. కొంచెం ఇంట్లో ఎర్లీ అయిపోవాలండి. పెళ్ళిళ్ళు, పిల్లలు అన్నీ అయిపోవాలి. అది మా ఫ్యామిలీ అట్లా. అక్కది కూడా చాలా చిన్నప్పుడే చేసేసారు అట్లా అమాట. ఇంక నేనేం అనలేదు మేడం. మంచి సంబంధం చాలా మంచిగా ఉంది. సో, ఇంకా ఎన్నో వచ్చినా అరేంజ్డ్? పట్టించను. అరేంజ్డ్ అండి. హుహు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్. అసలు మా వారు ఇక్కడ లేరు. యూఎస్‌లో ఉన్నారు. లవ్ కూడా అనడానికి లేదు అసలు ఏ విధంగా. ఓకే. స్కైప్‌లో చూసాను అప్పుడు అది ఉండేది. జూమ్ అది. స్కైప్‌లో? జూమ్ లేదు కదా! అప్పుడు. ఆ! 2006 మీ పెళ్లి గూడా ఓ సినిమా తీయొచ్చు మనం ఈజీగా. స్కై ఓకే. అంటే ఇంట్లో వాళ్ళు సంబంధాలవి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి అతన్ని కూడా చూడాలి కాబట్టి అప్పుడు స్కైప్‌లో వచ్చారు. సో, స్కైప్ ఎందుకు మేడం? సినిమా చూపించేయాల్సింది. పెళ్ళాం ఊరెళ్తే సినిమా. అదే చెప్పావు. ఆ! ఆయనకి చూడ్డానికి ఈజీ. మరి నేను ఆయన్ని చూడాలి గదా! ఓహ్! ఇది కూడా పాయింటే ఆ! కదా సార్. అందుకోసమని ఆయనొచ్చి కనపడ్డాం. ఆ తర్వాత ఆయన లేరు మా ఎంగేజ్‌మెంట్‌కి కూడా. ఆయన స్కైప్‌లో ఉన్నా మేమే చేసేసుకున్నాం. ఇదేనిది? ఇది నేనెక్కడ చూడలేదయ్యా. ఇంకా ఇప్పుడొచ్చే ఇవన్నీ ఆన్‌లైన్ మ్యారేజులు అవి ఇవి మేము అప్పుడే అయిపోయింది. అంటే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇంట్రొడ్యూస్ చేసింది మీరేనన్నమాట. ఆ! మాకిన్నాళ్ళు తెలీదు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనుకున్నాం. యాహ్! మా ఓకే. ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తమ్ముడు తీసుంటే నేనున్నానని అన్న టైప్‌లో. ఓకే. ఓకే. సో సో, మ్యామ్ అంటే కాసేపు సినిమాలు ఇవి పక్కన పెడితే, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా మ్యామ్? ఆర్ ఎల్స్ యూ ఆ! ఆర్ ద ఓన్లీ? లేదండి. అది నాకు గుడ్డో, బ్యాడో నాకైతే ఐడియా లేదు ఈ రోజు దాకా. బట్ నాకెప్పుడు రిగ్రెట్స్ ఏమి ఉండవు. నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరండి. ఓహ్! మాది పక్కా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ మాది. మన డాన్స్ నేర్చుకోవడం గొప్పర టైప్. అది కూడా శాస్త్రీయబద్ధమైన కూచిపూడి నాట్యం కాబట్టి మా అమ్మ నృత్యం కాబట్టి మా అమ్మ సరే అని తీసుకొచ్చి చేసేది గానీ, అంతకు మించి లేదు. అసలు మోడలింగ్స్ చేసినప్పుడు కూడా నేను ఫోటోగ్రఫీ మోడలింగ్స్ చాలామంది ఇట్లా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఇదయినప్పుడు ఇండియా నుంచి మొత్తం వస్తారన్నమాట. వచ్చినప్పుడు ముంబై నుంచి, పూణే నుంచి అందరూ వచ్చినప్పుడు వాళ్ళు అడిగేవారు మా మదర్‌ని, హ్మ్. "आंटी जी आप क्या ब्लैक एंड व्हाइट में आप मॉडल थे क्या?" అని. "हमारे घर पे कोई नहीं करता ये मेरी बच्ची को कैसे आया पता नहीं, लेके जा रही हूँ कहीं कहाँ जा रही हूँ." అట్లా మా ఫ్యామిలీ. ఓకే. కాకపోతే బెంగుళూరులో వర్క్‌షాప్స్ చేసినప్పుడు సోమనాథ్‌పూర్ అంటే 2 చేసేదాన్ని. క్లాసికల్ అండ్ శారీస్ చేసేదాన్ని. హ్మ్. హ్మ్. దట్ ఆల్సో వెరీ చూసీగా చేసేదాన్ని. సో, దాంతో అమ్మ వాస్ యూజ్డ్ టు లైక్ బీ దేర్ అండ్ గుడ్ చేస్తే మంచిగానే అంతే తప్ప ఎప్పుడు ఏది లిమిట్ దాటి ఏం లేకుండే అట్లా. సో, అసలు ఎందుకంటే ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరు లేరు. ఇంకొకటి ఏదో చేసేయాలని కాదు. ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో ఏదో నీట్‌గా ఉన్నది చేసి వెళ్ళాలి అని. ప్రశాంతంగా చేసుకోవాలి. అంతే అట్లా. సో, అలా చాలా చేశాను అట్లా. మీ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి ఎవరు రాలా ఫ్యామిలీ నుంచి? నా తర్వాత నా కూతురే రావాలి. యెస్. ఇంకెవరొస్తారు? అంటే మెల్లిగా లాగుతున్నాం అలా. అంటే ఎంతమంది కిడ్స్ ఒక ఏంటి? పాప, బాబు. పాప, బాబు. షీ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ డాన్సర్. హ్మ్. చాలా బాగా చేస్తది క్లాసికల్ డాన్సర్. అంటే నా కూతురని చెప్పను. ఎందుకంటే దాన్ని ఎప్పుడు మెచ్చుకోను ఎదురుగా. సో, ఓకే. ఇప్పుడు అది ఇంటర్వ్యూ చూడకుండా ఉంటే బావుండు. సో, ఎందుకంటే ఓకే. అస్సలు మెచ్చుకోను. నేను మెచ్చుకుంటే దానికి ఇంకెక్కడ పోయినట్టే కదా! సో, బట్ చెప్తాను ఇంకా యూ హావ్ టు వర్క్ హార్డ్ అని. సో, షీ ఈజ్ లైక్ చాలా ఇంట్రెస్ట్ దానికి. డాన్స్ చాలా బాగా చేస్తది. ఆగస్ట్ 17థ్ తన రంగప్రవేశం కూడా ఉంది. కూచిపూడి రంగప్రవేశం అంటే వావ్! అరంగేట్రం. యాహ్! సో, షీ ఈస్ ప్రిపేరింగ్ అండ్ దెన్ యాహ్! చాలా ఇంట్రెస్ట్. అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉందా తనని ఇండస్ట్రీకి తీసుకురావాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అని? ఆ! అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. నేనైతే ఓహ్! ఏం తనకి చెప్పను. ఇంట్రెస్ట్ తనకి ఉందా? చాలా ఇంట్రెస్ట్. హ్మ్. మదర్‌ది కొంచెం ఎక్కువే వచ్చాయి. సో, సో, ఓకే. ఎక్కువే వచ్చాయి తనకి యాక్టింగ్ అన్నా అట్లా మొదటి నుంచి డాన్స్ ఉన్నదే. వెస్టర్న్ డాన్సెస్ కూడా చాలా బా చేస్తది. సో, క్లాసికల్ ఎలాగో ఉన్నదే. షీ డస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ డాన్సెస్ అండ్ యాక్టింగ్ గురించి గాని షీ ఈస్ టోటల్ తనకి కెమెరా ఫేసు. సో, చాలా ఇంట్రెస్ట్ ఉంది తనకి. హుహు. సో, కొంచెం యాహ్! పెద్దగా అయితే మేబీ మంచి లాంచింగ్ టైమ్ వస్తే మాత్రం డెఫినిట్‌గా యూ అది ఆర్ అడుగు పెడతది. ఓకే. సో, మ్యామ్ ఎలాగో ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి, నాకు తెలిసి మీరు ఈ రీసెంట్ జరిగే అప్డేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండే ఉంటాయి. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంటాయి, ఏంటి అని. యూ హావ్ ద అప్డేట్స్ ఉండే ఉంటాయి లైక్ కదా! ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. లైక్ అంటే ఇది కొంచెం మనకి ఔట్ ఆఫ్ ద బాక్స్ బట్ స్టిల్ నాకు తెలుసుకోవాలని ఉంది. డ్రెస్సింగ్స్ గురించి కానీ, హ్మ్. మన టైమింగ్స్ గురించి కానీ, హ్మ్. అంటే లైక్ ఆడవాళ్ళకి 7 తర్వాత బయటికెళ్ళే అవసరం ఏముంది?
అని వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్స్ చెప్పడం జరిగింది. సో డ్రెస్సింగ్ గురించి అండ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం గురించి కానీ. ఓకే. సో ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక కామెంట్ చేసినప్పుడు కానీ, ఒక పాయింట్‌ని వదిలేసినప్పుడు కానీ, ఆ ఎఫెక్ట్ కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అవును. సో ఇలాంటివి మీరెప్పుడైనా విన్నప్పుడు యాజ్ ఎన్ విమెన్‌గా అండ్ మీరు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, ఆ పెయిన్ అన్నది మీకు హ్మ్. తెలుస్తుంది. సో మీరెలా రియాక్ట్ అవుతారు యాజ్ ఎన్ విమెన్‌గా? అంటే యాక్చువల్లీ పెయిన్ ఎవరికి అన్న వాళ్ళకా? అది తీసుకుంటున్న వాళ్ళకా? తీసుకుంటున్న వాళ్ళకి. తీసుకున్న వాళ్ళకి పెయిన్. మీరు తీసుకోకపోతే మీకు అది పెయిన్ కాదు. ఇఫ్ యూ సీ ఇన్ దట్ వే, ఇప్పుడు నేను ఇలా దారిలో వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు ఏదోటి అంటారండి. వాళ్ళు నన్నే అన్నారు, నేను రియాక్ట్ అయ్యాననుకోండి, అది నాకు తగిలినట్టు. అంటే నేను గౌతమ్ బుద్ధ కాదు. బట్ హుహు. స్టిల్ ఒకవేళ నన్ను అన్నా కూడా అది నాకు తగలేదనుకోండి, ఆ రియాక్షన్ వాళ్ళకే వెళ్తదది. సో, ఇప్పుడు అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కొంచెం మీనింగ్ ఉంటది అందులో, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఒకప్పుడు మనకి సొసైటీలో ఆడవాళ్ళు 7 తర్వాత మా ఇంట్లో కూడా అవే రూల్స్ అండి హ్మ్. చెప్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఖచ్చితంగా 7 అయితే బయటికెళ్ళకూడదు ఆడపిల్లలు. అందరూ ఇంట్లో 7 లోపల ఉండాలి. అది హుహు. కూడా రూల్. ఆ లోపలే ఉండాలి అని. సో, అలాంటివి పక్కా ఉన్నాయండి. ఎందుకు లేవంటే ఆ జమానాలో ఎలా అంటే మనం అవి ఉద్యోగపరంగా ఏం చేసినా కూడా టైమింగ్స్‌కి దానికి కట్టుబడి ఉండేవాళ్ళం. రాను రాను జనరేషన్ మారిపోతుంది కదండీ! ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు నేనే షూట్‌లో ఉన్నానండి. నువ్వు 7 కల్లా ఉండంటే అక్కడ 7 కల్లా కెమెరాని వదిలేసి వెళ్ళిపోవాలా నేను? అక్కడేదో షాట్ చేస్తుంటే లొకేషన్‌లో అంత డబ్బు ఖర్చు పెట్టి అవతలోళ్ళు పాపం అంత తీస్తుంటే 7 అయిపోతుంది నేను వెళ్ళిపోతానా? సో, అలాంటప్పుడు నన్ను మళ్ళీ రెండో రోజు రానివ్వరు ఎవరుని. ఎవరికైనా వర్క్ బట్టి ఉంటుందండి. హ్మ్. వర్క్ బట్టి వాళ్ళ టైమింగ్స్. మనలాంటి వాళ్ళకేంటంటే ఇట్లా ఆర్టిస్ట్‌లకి మీకు గాని మీరు అందరికీ గాని మన టైమింగ్స్ చాలా కష్టం. నేను ఇలాగే మేనేజ్ చేసుకోవడం. మేనేజ్ చేసుకోవడం. నేను 9:00కొస్తాను, 7:00కి వెళ్ళిపోతే గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవ్వయ్యా. హ్మ్. ఎందుకొచ్చింది ఈ బాధ? 9-5 చేసుకో వెళ్ళిపో. ఇఫ్ యూ చూస్ దీస్ థింగ్స్ కదా! యూ షుడ్ బి లిటిల్ బిట్ ఓపెన్ టు యువర్ టైమింగ్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ కోసం చెప్తారు పెద్దవాళ్ళు. ఓకే. ఎంతైనా ఆడవాళ్ళ సేఫ్టీ కోసం చెప్తారు. అంటే సేఫ్టీ గురించి చెప్పడానికి ఇప్పుడు ఏమైందంటే రియల్లీ వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇన్ దిస్ ఎరా. మనకి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే నేను మొన్ననే విన్నాను హైదరాబాద్‌లో. మనం ఇప్పుడు కార్ ఎక్కంగానే మనం 911 కాల్ చేసి చెప్పేసి పెట్టేసి ఉంచితే వాళ్ళే మనల్ని ఫాలో అవుతారు. మనం ట్రాక్ చేస్తారు హ్మ్. అని. హ్మ్. ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి గదండీ! అట్లాంటివి ట్రాక్ చేస్తారు. లేదా మన ఓన్ వెహికల్ ఉందనుకోండి, మనకు గొడవే లేదు. అవును. ఏ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా మనం ఊబర్ లాంటివి ఏదో సమ్ ఉంటాయి కదా! అలాంటివి ఏవైనా బుక్ చేసుకున్నామంటే మనం ట్రాక్‌లో పెట్టుకొని వెళ్ళగలగాలి. బట్ అప్పటికి కూడా వి మేక్ ష్యూర్ దట్ మరీ అర్ధరాత్రులు కాకుండా కొంచెం ఎర్లీగా మనం చేయగలిగితే అందరికీ సేఫ్టీ అండి. బికాజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎంత జమానాలు మారినా కూడానండి ఆడవాళ్ళ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ అ కన్సర్న్ అండి. ట్రూ. ఇట్స్ ఆల్వేస్ అ కన్సర్న్. ఒక అమ్మాయిగా ఐ కెన్ ఫీల్ దట్. ఎందుకంటే ఇంత ముందుకెళ్ళిపోతుంది యుగం. కానీ ఎందుకు సేఫ్టీ లెవెల్స్ సెట్ కావట్లేదు? అమ్మాయి అంటే అమ్మాయేగానే తప్ప ఇంకా అగైన్ ఆ బ్లేమ్ కూడా ఓన్లీ ఫీమేల్స్ మీదకే వెళ్తది. మీదకే వెళ్తుంది. ఇప్పుడు కట్టు, బొట్టు అన్నీ అంటారు. చీరలు కట్టుకొని శుభ్రంగా ఉన్న వాళ్ళకి కూడా ఏం జరగదని ఏం రూల్ లేదండి. చీరల వరకు ఎందుకు మ్యామ్? చిన్న పిల్లల్ని కూడా ఆ! వదలట్లేదు కదా! వదలట్లేదండి. సో, అలాంటప్పుడు మనం పర్టిక్యులర్‌గా నువ్వు డ్రెస్ మీద గాని, నువ్వు టైమింగ్ మీద గాని ఎలా కొడతావు? మధ్యాహ్నం ఎన్ని జరగలేదండి? మరి ఎలా 7 గంటల తర్వాత జరగకపోవడానికి జరగడానికి మధ్యాహ్నం ఏం జరగలేదు. చాలా ఆ! ఎన్ని ఇన్సిడెంట్స్ ఎన్ని జరగట్లేదు. జరిగాయి? పగలు ఎన్ని జరగలేదండి. వై యూ ఆర్ టాకింగ్ అబౌట్ 7 పీఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ అబౌట్ ద 7 ఏఎం. ట్రూ. యాహ్! మ్యామ్ అంటే మీరు చేస్తున్నప్పుడు అంటే డ్యూరింగ్ యువర్ షూటింగ్ పీరియడ్ వాటెవర్ ఇస్ దట్ ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఆర్ ఎల్స్ ఇండస్ట్రీ నుంచి ఏదైనా ఇబ్బందులు రావడం లాంటివి జరిగాయా? ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు ఇబ్బందులు ఇండస్ట్రీ ఎలాగంటేనండి మనకి అఫ్కోర్స్ ఐ ఆమ్ ద ఇండస్ట్రీ పర్సన్, ఐ లవ్ ద ఇండస్ట్రీ కాదని కాదు. బట్ ద థింగ్ ఈజ్ ఆల్వేస్ వాట్ యూ టేక్, వాట్ యూ డోంట్ టేక్, ఆల్వేస్ చాయిస్ ఇస్ యువర్స్ అండి. మనకి ఇప్పుడు ఇండస్ట్రీ అని అంటారు కానీ ఎక్కడ లేదండి చెడ్డ అని మంచిని, అన్ని చోట్ల ఉంది. ఎవ్రీ ఇండస్ట్రీ బట్ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే దాన్ని వాళ్ళు కావాలని దిల్ మేక్ ఇట్ లైక్ దట్. జనాలకి పబ్లిక్‌కి ఒక ఒక కేవలం సెలబ్రిటీస్‌ని, పొలిటీషియన్స్ టార్గెట్ చేస్తారు. మ్మ్. అందుకోసం అట్లా. కానీ సైలెంట్‌గా ఎవ్రీవేర్ ఇట్ గోస్ ఆన్ అండి. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో అలా అనేయడానికి లేదు. ఎందుకంటే అందులో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను వర్క్ చేస్తానండి. కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఎంత మంచి మనిషి అండి ఆయన. ఎంత ఫ్యామిలీ పర్సన్ అండి. బి. గోపాల్ గారు ఉన్నారు. ఇందిరా చేసి ఎంత మంచి అందరూ యూనిట్ అంతా ఎంత మంచి వాళ్ళండి. శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మ, అమ్మ, అమ్మ ఇప్పటికే అంతే అమ్మ. సో, ఎంత బంగారంగా ఎంత మంచిగా చూస్తారంటే అది ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. మనం ఎలా అనేస్తామండి ఇండస్ట్రీ బ్యాడ్ అని అనలేం కదా! ఎవరికో ఏదైనా జరిగిందేనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ కదా! ఏదైనా ఉంటే. అవును. అది నువ్వు అది పట్టుకొని నువ్వు లాగి అది చేసే కంటే నువ్వు చూస్ చేసుకో కరెక్ట్‌గా. చూస్ చేసుకొని సో ఉంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ అస్ అంటారు. మన ఆ! మీదే డిపెండెడ్ మన అది. మీద మనం నిజంగా ఇఫ్ యూ ఆర్ లైక్ నేను ఏదైనా అది ఇది అని అనుకుంటే అది నీ ప్రాబ్లమ్ అవుతది గానీ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ ఎందుకు అవుతదండి?
వెరీ గుడ్. మ్యామ్ ఏదైనా అంటే లైక్ మీరు 'ఇందిర' తర్వాత అండ్ 'పెళ్ళాం ఊరెళ్తే' తర్వాత రిజిస్టర్ అయ్యారు. హ్మ్. సో, అంటే లైక్ అవకాశాలు వచ్చి హ్మ్. మిస్ చేసుకున్నవి ఏవైనా ఉన్నాయా? అంటే మూవీ రిలీజ్ అయిపోయింది. బట్ ఆ క్యారెక్టర్ నేను చేయాల్సుండే అని అలాంటివి ఏమైనా మిస్ అయిపోయినవి ఉన్నాయా? అంటే అది షార్ట్ టైమ్ అయిపోయింది నాకు. వెళ్ళిపోయాను కదా! దాంతో ఏంటంటే నేను అంతగా గమనించలేదు. నెక్స్ట్ 'భద్రాద్రి రాముడు' వాస్ ఎక్కువ టైమ్ అయిపోయింది. అక్కడ ఉండిపోయాము. మేము యూరోప్‌లో హ్మ్. హ్మ్. చేసుకొచ్చాం. అదేమైనా బ్యాక్ టు బ్యాక్ నాకు అలా అయిపోయిందండి. ఆ తర్వాత నేను కొంచెం అవే అయిపోయాను. ఇండస్ట్రీకి అవే అయిపోయి మాస్టర్స్ జాయిన్ అయిపోయాను. అగైన్ ఐ థాట్ ఇట్స్ లైక్ ఫర్ ఎ వైల్ అనుకోని అది కూడా ఇబ్బంది పడ్డాను చాలా. ఎందుకంటే అప్పటికే బాగా నేమ్‌లో ఉన్నాను నేను. బా అందరి నోర్లలో కూడా గుర్తుపట్టేలాగా ఉన్నాను. చూడంగానే చెప్పేటట్టుగా. ఓకే. కానీ ఆయనకి తీసుకున్నాను. చేశాను. సో, చేసిన తర్వాత వెంటనే ఎళ్ళిపోవడంతోని ఐ కుడెంట్ ఫిల్ దట్ గ్యాప్ అండి. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవడంతోని ఓకే. బట్ అక్కడున్నప్పుడు ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఈ క్యారెక్టర్ నేను చేస్తే బావుండు. అది చేస్తే నేను అలా మీకు బావుండుని. బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? కొన్నున్నాయి. 'అత్తారింటికి దారేదిలోని' ఆవిడ మదర్ గారు చాలా 'నదియా' బావుంటది. గారా? 'నదియా' గారు. 'నదియా' గారు చాలా నాకు సూట్ అవుతుంటే చాలా చూసాననుకుంటా. హ్మ్. దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ అంటే బావుంటది నాకు చేస్తే. నేను ఎవరిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి రాలేదు గానీ బట్ ఐ యూజ్డ్ టు కనెక్ట్ మై సెల్ఫ్ చేస్తే బావుంటదేమో. బావుంటది అని. అని ఓకే. అనిపించేది. సో, ఆ మూవీస్ అవి చూసినప్పుడు బావుంటది అని అనిపించేది. బట్ అంటే ఇంకా నేను అంత ఏజ్‌లో పెద్ద కాకపోయినా బట్ స్టిల్ లైక్ ఇప్పుడొచ్చి నేను వెనక్కి చెయ్యాలంటే అట్లా కనబడేవైతే బావుంటాయి. అలాంటి క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే అయ్యాను. చేయగలరు. కనెక్ట్ అయ్యాను చాలా సార్లు. యాహ్! మంచి మంచి మూవీస్ అట్లా చూసి అనుకున్నానండి. ఓకే. సో సో, మ్యామ్ అంటే మేబీ అందరూ అడిగే ఉంటారు. అంటే లైక్ 'ఇందిర' సినిమా షూటింగ్ టైమ్‌లో హ్మ్. అంటే లైక్ చిరంజీవి గారు ఎలా అనిపించింది? ఏంటి అని. బట్ ఆఫ్ సెట్స్ ఆయన ఎలా ఉండేవారు? ఆయన మీకేదైనా సజెషన్ ఇవ్వడం గానీ, మాట్లాడడం గానీ ఏమైనా చేశారా? ఆయన అంతే ఊరికే ఎవరు మెగాస్టార్ అనరు ఆయన్ని. సో, సో ఆయన చాలా చాలా ఇన్ అండ్ ఔట్ అంటే మంచి సోల్ అండి ఆయన. కెమెరా ముందునివ్వండి, ఆఫ్ కెమెరా ఉండండి. ఈజ్ ఆల్వేస్ వెరీ డిసిప్లిన్. హ్మ్. చక్కగా ఉండేవారు, డిసిప్లిన్‌గా ఉండేవారు. అంటే ఆయన రావడమే సెట్‌లోకి ఆ వర్క్ అట్మాస్ఫియర్ కనబడుతది. టక 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 కనబడుతదనమాట. అంత అద్భుతంగా ఉంటది. సో, ఎవ్రీబడీ విల్ బి లైక్ అలర్ట్. హ్మ్. అంత అలర్ట్‌గా ఆయన కూడా రావడమే వర్క్ మీద వెళ్తారు చక్కగా. అది ఆ కెమెరాస్ అవన్నీ ఉన్నాయా ఏంటి? నేనేం చేయాలని చూస్తారు. అట్ ద సేమ్ టైమ్ అందరు ఆర్టిస్ట్‌లు కూడా గమనిస్తారాయన. అందరూ కరెక్ట్‌గా ఉన్నారా లేదా? లొకేషన్‌లో కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా? ఎవ్రీథింగ్ గమనిస్తారండి. అది చూడడం ఆయన అంటే ఆయన చూసి తడబడిపోతాం కదా ముందు. హ్మ్. హ్మ్. బికాజ్ ఆయన ఎదురుగా ఉంటే మనకి నయనతో ఎందుకంటే పెద్ద ఫ్యాన్‌ను నేను కూడా వన్ ఆఫ్ అందరి ఫ్లోలో నేను ఉన్నాను ఆ హ్మ్. ఫ్యాన్‌లో. అది. సో, మామూలుగా అంటే ఆ మెగాస్టార్ అంటే అలా ఉన్నవారికి ఏం రాదు. ఇంకా అలా ఉంటాం. సో, ఆయన ఎదురుగా చూస్తే ఏమొస్తది నోట్లో అబ్బబ్బబ్బా అని అయిపోతాం. నేను ఆయన లక్నోలో ఫస్ట్ కలిసినప్పుడైతే నాకసలు ఏం రాలే. కింద కాళ్ళు చేతులు అలాగా ఉండిపోయాను అమ్మయిపోయి. ఈయననా నేను చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచే ఫ్యాన్ నేను. చాలా ఓకే. పిచ్చి. హ్మ్. చాలా అంటే చాలా పిచ్చి ఆయనంటే. అందరికీ నాకు కూడా. సో సో, తెలిసిందా మీకు? అంటే ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే 'ఇందిరాలో' ఆఫర్ వచ్చిందో ఆ! అంటే మీకు తెలుసు. తెలుసా? ఆ! మరి మరి చిరంజీవి ఎలా ఫీల్ అయ్యారు? ఎవరికి చెప్పారు ఫస్ట్? అయ్యో! అసలు ఇంట్లో గోల. ఓకే. ఫస్ట్ థింగ్ అందరూ నేనైతే నాకొచ్చి అన్ని డాన్సులేసి పడేసా. ఫస్ట్ డాన్సులే డాన్సులు. ఆయన్ని చూడడానికి ఛాన్స్ దొరుకుతుందని డైరెక్ట్ ఓకే. క్లాసికల్ వదిలి పక్కన అన్ని గెంతులు గెంతా. అది. తీన్మార్. ఇగ తీన్మార్ మరి ఫుల్లు. ఓకే. ఇంకా ఆ ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదు. ఇంకా అదర్ లెవెల్‌లో ఉందన్నమాట. సో, ఇంకా అది ఎప్పుడెప్పుడు ఎళ్తానా లక్నోకి, ఎప్పుడెప్పుడు ఆయన చూస్తాను. అక్కడ ఆయన ఫస్ట్ సీన్ కదా! ఆయనతో నాకు అని ఆ టైంలోని ఎంత వెయిట్ చేశానంటే అది. ఆహా! అసల అది అంటే అన్నీ కడుపులో అన్నీ తిరుగుతా అంటారు చూడండి. అలాగా ఆ టైం బటర్‌ఫ్లైస్ మాట ఇంకా. హ్మ్. హ్మ్. న్యూస్ విన్నప్పటి నుంచి ఆయన్ని సెట్‌లో ప్రతిసారి చూసినప్పుడు అదే ఫీలింగ్. ఓకే. సో, సో, బటర్‌ఫ్లై, హ్మ్. బటర్‌ఫ్లై. హి ఈస్ సచ్ ఏ ఓకే. అంత లెజెండ్ ఆయన. అట్లా ఆయన ప్రెజెన్స్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ చాలండి. ఒకలాంటి మనకి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుందది. మ్యామ్ అది. ప్రాపర్ ఇక్కడేనా మీరు? హైదరాబాదా? ప్రాపర్ మాది వైజాగ్. వైజాగ్. తర్వాత ఓకే. వచ్చాం. ఓకే. మీరు మెగాస్టార్ గారి ఫ్యాన్స్ ఓకే. హ్మ్. ఫ్యామిలీలో ఎవరైనా మెగాస్టార్ గారి ఆ! ఫ్యానా? అందరూ శుభ్రంగా. శుభ్రంగా, బేషుగ్గా అందరూ. మెగాస్టార్ గారి ఫ్యాన్స్. ఓకే. మెగాస్టార్ గారేనా? లేకపోతే కుటుంబం మొత్తానికి ఫ్యాన్సా? 'రామ్ చరణ్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు నెక్స్ట్ వాళ్ళంతా. హ్మ్. హ్మ్. వాళ్ళంతా. హ్మ్. సో, మెగాస్టార్ గారి తర్వాత ప్లేస్ ఎవరికి? హ్మ్. ఉంటదండి. 'పవన్ కళ్యాణ్' గారు ఎలాగా ఉంటది. ఖచ్చితంగా డౌట్ లేదు. తర్వాత మన 'రామ్ చరణ్' గారికి కూడా ఉంటది. డౌట్ లేదు. ఓకే. ఇంకా అలా కంటిన్యూ అయిపోయిందది. ఆళ్ళతో పాటు నాకు అతను కూడా చాలా ఇష్టం. నాగేంద్ర బాబు గారు అతని పేరేంటి? నాగబాబు గారు. నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. ఆ! వరుణ్ తేజ్ గారు. అసలు ఆయన కూడా నాకు చాలా నచ్చుతారాయన. సో, అమ్మా! అంటే ఆఫ్‌కోర్స్ చాలా పొడుగుంటారు గానీ కాదనట్లేదు. బట్ హ్యాండ్సమ్.
యెస్. సో, మ్యామ్ అంటే మనకి కొన్ని కొన్ని ప్రమోషన్స్ పరంగా కావచ్చు, షూటింగ్ పరంగా కావచ్చు, మన వాళ్ళందరూ యూఎస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలా ఎప్పుడైనా ఏదైనా ప్రమోషన్స్‌లో ఏమైనా ఈవెంట్స్‌లో కలవడం లాంటివి జరిగాయా మీరు? అంటే నేను రీసెంట్‌గా డాలస్ మూవ్ అయ్యాను. సో, హ్మ్. వీళ్ళందరూ డాలస్‌కి వస్తారు ఖచ్చితంగా. నేనున్నప్పుడు పోర్ట్‌లాండ్‌లో అంత సినిమా ఇది లేదక్కడ. మనకి హ్మ్. అలాంటిదంతా అడ్డా డాలస్. డాలస్. ఆ! ఓకే. ఓకే. ఫుల్ మనకి సినిమా అడ్డా అంటే హైదరాబాద్ తీయొద్దు, డాలస్ పెట్టొద్దు. అంతా హ్మ్. అక్కడ హైదరాబాదే మొత్తం. ఓకే. ఫస్ట్ ఎవరైనా ఇక్కడ ఎక్కితే దిగేది డాలస్‌లోనే. అది. ఆ! అంతే. మన డలాస్‌పురం అక్కడ దిగుతారు. ఇదేదో చాలా బావుందండి డలాస్‌పురం. ఆ! ఓకే. అందరూ అంటారు అట్లా డలాస్‌పురంకొచ్చేయాల్సిందే అని. అట్లా అంతా హైదరాబాద్ అడ్డా. హ్మ్. సో, ఇక్కడ ఎక్కారు అంటే అక్కడ దిగాల్సిందే డౌట్ లేదు. ఇక అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి. హ్మ్. న్యూయార్క్ వెళ్తావా? ఎట్లాంటాకెళ్తావా? ఎక్కడికెళ్తావా వెళ్ళు. ముందైతే మా పురంలో దిగాలి. అది. సో, అలాగా చాలామంది వస్తారు. రీసెంట్‌గా అయ్యో! అసల ఎవ్రీ టైమ్ అండి ఒక ప్రొడ్యూసర్స్, వీళ్ళు డైరెక్టర్స్ అట్లా దిగుతూనే ఉంటారు. ఆయన మొన్న మొన్న వచ్చారు. యానిమల్ డైరెక్టర్ మన సందీప్ రెడ్డి గారు. సందీప్ రెడ్డి గారు వాళ్ళొచ్చారు. నేనెళ్ళి ఏమి ఇంటరాక్ట్ కాలేదు. బట్ ఐ నో వస్తున్నారు, వెళ్తున్నారని. మాకు ఉంటాయి గదా! మూవీ బఫ్స్, గ్రూప్స్. సో, హ్మ్. హ్మ్. చూస్తుంటాను అందులోని. నేను డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ కాలేదు ఎవరిని కూడా. ఓకే. మర్చిపోయాను. మన ఆర్‌పి పట్నాయక్ గారిని కలిసాను. బికాజ్ ఆయన ఒక షార్ట్ మూవీ చేశారు. అది హ్మ్. ఆస్కర్స్‌కి వెళ్ళి ఓహ్! ఆస్కర్స్‌కి నామినేషన్‌కి సెలెక్ట్ అయిపోయింది. ఓహ్! సో, నైస్. దానికి అక్కడ వేయడం జరిగింది. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ షార్ట్ మూవీ ఐ అండి. థింక్ సంథింగ్ టాటూ థీమా మ్యామ్? ఇట్స్ ఆన్ గన్ కల్చర్. సో, గన్ కల్చర్. చాలా ఓహ్! ఇన్ నైస్. యూఎస్ ఎంత తీశారంటే అబ్బా! చాలా అంతా మ్యూజికల్ మాట మొత్తం బేస్డ్. నో డైలాగ్స్ అందులో. హుహు. సో, ఐ వాస్ ఇన్వైటెడ్ ఫర్ థాట్. సో, వెళ్ళాను, చూసాను. చాలా బావుండింది. మంచిగా పెద్ద ఈవెంట్‌లా చేశారు అంతాన. సో, వి ఆల్ కాంగ్రాచ్యులేటెడ్ హిమ్ టుగెదర్ ఫర్ ద నామినేషన్ సెలెక్ట్ అయింది కదా! సో, అది చాలా బావుంది. ఆర్‌పి పట్నాయక్ గారితో చాలా మాట్లాడాం, చేసాం. సో, ఓకే. ఫ్యామిలీ అందరం. సో, ఇట్ వాస్ ఎ గుడ్ వన్. చేసాం. బాగుంది. సో, ఇండస్ట్రీకి దూరమైన తర్వాత అంటే కొంచెం గ్యాప్ వచ్చింది హ్మ్. కాబట్టి, ఎవరైనా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? అంటే లైక్ మీరు చేసిన ఫ్రెండ్స్ కావచ్చు, మూవీస్ చేసిన ఫ్రెండ్స్ కావచ్చు, లైక్ సునీల్ గారు కానీ, మన సంగీత గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ ఇట్లా. వాళ్ళ ఎవ్వరితో నిజంగా బెల్లం ఊరిలతో బ్యాచ్ నేను టచ్‌లో లేను. అయ్యయ్యో! కృష్ణారెడ్డి గారితో ఒకటి, రెండు సార్లు కలిసాను ఏదో ఫంక్షన్స్‌లో అది కూడా. హుహు. మన జంధ్యాల గారి ఫంక్షన్ అవేవో అయినప్పుడు కలిసాను. సో, ఆయన ఇప్పుడేమైనా రీయూనియన్ ఉంటుందా మ్యామ్? అది ఐడియా లేదండి, చూడాలి. ఇగో మన మీడియా అందరూ ఉన్నారు గదా! ఆ! మీడియా అంతా గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు గదా! మన వాళ్ళందరూని. వీళ్ళ త్రూ ఏవైనా ఛాన్సెస్ ఉంటే ఉంటాయి. ఒకవేళ ఇన్‌కేస్ చూడడానికి అవకాశం ఉంటది గదా! అంటే తెలీదు గదా ఇక్కడ ఉన్నానని. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళతో ఉండడానికి, టచ్ బేస్ అవ్వడానికి ఏం తెలీదు. ఎవరు బిజీ ఆళ్ళుంటారు లైఫ్. నేను నా బిజీలో అక్కడుంటే, వీళ్ళు బిజీలో ఉంటారు గానీ, రోజు మాట్లాడుకునేదేముండదు. సో, ఓకే. ఏదైనా మళ్ళీ మనం లొకేషన్‌లో కలిసి మళ్ళీ మాట్లాడితే దెన్ ఇట్ గోస్ లైక్. ఓకే. లేకపోతే షూటింగ్ అవ్వడం ఎవరికి వాళ్ళు ప్యాకప్ అనంగానే పారిపోతాం. సో, ఓకే. మ్యామ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మీరు చేసిన సినిమాలు మీ హస్బెండ్ అండ్ మీ కిడ్స్ చూసారా? హ్మ్. చూసినప్పుడు హ్మ్. ఏమంటారు? చూసారు వాళ్ళు. మా హస్బెండ్ అయితే నేను పెళ్ళికి ముందే చూసారాయన. నేను హ్మ్. చెప్పైతే ఆ మూవీస్ నాతో తర్వాత మాట్లాడారు. ముందు సినిమాలు చూసుకొని ఆ! ఎంజాయ్ చేశారు. ఓకే. అది ముందే హ్యాపీగా యూ హోల్డ్, చూసేసి ఐ గో అండ్ వాచ్ అండ్ కమ్మా? అదే ఆ టైప్‌లో చక్కగా ముందు అన్ని చూసేసుకొచ్చి, చాలా మంచి టాలెంట్ ఉందమ్మా నీకు, సూపర్, వెరీ గుడ్. నువ్వు డాన్సరే కాదు, నువ్వు మంచి యాక్టర్ కూడా అని ఒక నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చి హ్మ్. ఓకే. సో, సో, అట్లా కిడ్స్ చూసారు. దగ్గర నుంచి ఎలా వస్తుంది? వాళ్ళంటారు, "అమ్మ నువ్వు ఎంత బాగా చేస్తావు, అంత ఇదిగా చేస్తావు. ఎందుకు అట్లా?" నా కూతురు చాలా బాధపడుతది. "చాలా సాక్రిఫైస్ ఓహ్! చేస్తావు కదా!" అంటది. ఉంటది కదా ఆడపిల్లలకి ఇది. తను అడుగుతది. "చాలా సాక్రిఫైస్ చేస్తావే నువ్వు" అని. అంటే హ్మ్. నేనంటాను, "నో, మిమ్మల్ని చూస్తే అన్నీ మర్చిపోతానంట." దట్ ఏం ఈస్ ద లేదు. మదర్. అంతేనండి. అది అలా వచ్చేస్తది. సో, తను అసలు చాలా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేం కదండీ. సో, ట్రూ. వాళ్ళు ట్రూ. లైక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు డూ, యూ స్టార్ట్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ అండ్ గో అని. ఓహ్! దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్ అని చాలా. సో, ఫ్యామిలీ. అబ్బాయి? అబ్బాయి ఏం బాబు చేస్తారు? రెండో నెక్స్ట్ వాడు కూడా చదువుకుంటున్నాడు. ఫిఫ్త్ గ్రేడ్ చదువుకుంటున్నాడు. సో, దే ఆర్ లైక్ గుడ్ నౌ ఆన్ దేర్ ఓన్. సో, హ్మ్. సో, వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు. చేసుకోగలరు కాబట్టి అదే అన్నారు మా హస్బెండ్. నేనేదో సడన్‌గా పెళ్లి చేసుకొని వచ్చేయడం అన్నది కొంచెం ఏదోగా ఉంది. బట్ ఆ టైంకి అది కావాలి, అయిపోయింది. నెక్స్ట్ ఇమ్మీడియేట్ పిల్లలు అదంతా అయిపోయింది. ఐ థింక్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు టేక్ అ బ్రేక్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ బికాజ్ సార్ ఇక్కడ బా నచ్చేసారు సార్. హ్యాట్స్ ఆఫ్. అట్లాగా ఆయన వెళ్ళి చూడు నీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి చేయగలగాలని అనిపిస్తే మళ్ళీ నాకే వదిలేస్తారు ఆయన. అనిపిస్తే చేయి నీకు. ఇట్స్ అప్ టు యూ అని చెప్పి అన్నారన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి నేను వాళ్ళు వదిలేసి వచ్చేస్తే ఇట్ షుడ్ బి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి కదా! సో, అలాంటి ఆపర్చునిటీస్ అని మంచిగా అనిపించి నీకు అది చేయాలనుకుంటే చెయ్యి అని చెప్పి అన్నారు. వావ్! సూపర్బ్. సో, ఇప్పుడు అత్తవారు, పుట్టింటి వాళ్ళు కూడా మంచి సపోర్ట్. యాహ్! యాహ్! ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆఫర్స్ వస్తే ఇచ్చి పడేయడమే. ఆ! మ్యామ్ ఎలా
ఎలాంటి క్యారెక్టర్స్‌లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? అంటే లైక్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు బిఫోర్ మాకు కనిపించింది ఫుల్ పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్స్, ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ క్యారెక్టర్స్. అమాయకులు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ప్రశాంత్ గారి పేరు రావాలి. అట్టా కనిపించారు. సో ఇప్పుడు ఎలా కనిపించాలనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు డూ? అంటే అట్లా అలాగని ఏమి లేదు. పర్టిక్యులర్‌గా ఇదే చెయ్యాలి అని ఏమి లేదు నాకు. ఎనీథింగ్ విచ్ ఈస్ లైక్ ఛాలెంజింగ్. నాకు నేను ఛాలెంజ్ చేసుకునే క్యారెక్టర్స్ ఏదైనా ఉండి అలా నేను చూపించగలిగితే దెన్ డెఫినెట్‌లీ ఐ వుడ్ లవ్ టు డూ. ఇట్ కుడ్ బి అన్ ఇన్నోసెంట్ ఆర్ అ కామిక్ హుహు. ఆర్ లైక్ కొంచెం నెగెటివ్ టచ్‌లో కూడా కొన్ని ఉంటుంటాయి కొన్ని అవి. ఆర్ అదర్‌వైజ్ లైక్ మేబీ లైక్ స్ట్రాంగ్ ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటుంటాయి. వితౌట్ ఎవరితో లేకుండా ఒక ఫ్రేమ్‌లో వస్తుంటారు కొన్ని కొన్ని సీన్స్ అవన్నీ హ్మ్. విచ్ ఈస్ లైక్ గుర్తుండిపోవాలండి. ఓకే. పెళ్ళాం ఊరెళ్తే అమ్మాయి అలా గుర్తుండిపోయి అలా గుర్తుండిపోవాలి హ్మ్. మళ్ళీ. అవును. ఆ! ఆ అమ్మాయిని రీప్లేస్ చేయాలి ఇప్పుడు. ఆ! అంతే. చేయాలి. అలాంటివి ఏవైనా మళ్ళీ అదే కాకపోయినా అది ఉన్నా ఇంకేదైనా కూడా మనం అది గుర్తింపు చేయగలిగితే ఏదైనా ఐ కెన్ టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్ ఐ వాంట్ టు డూ. బికాజ్ ఓకే. వాట్ ఎవర్ వి డూ వి విల్ లెర్నింగ్ కదండి. సో హ్మ్. హ్మ్. మనకు తెలిసిందే కాకుండా ఇంకేదైనా మనం చేయగలుగుతుంటే విల్ బి లెర్నింగ్. యెస్. సో ఎవ్రీ గివెన్ ఆపర్చునిటీ ఐ విల్ లెర్న్ అండ్ ఐ వాంట్ టు గ్రో లైక్ దట్. సో ఓహ్! ఐ విల్ టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్ అండ్ ఐ విల్ డూ అండ్ ఐ విల్. మొత్తానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేసి వచ్చారు. ఓకే. అండ్ మ్యామ్ అంటే మీరు అప్పుడు ఉండేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాస్ డిఫరెంట్. అంటే అప్పట్లో ఎలా ఉండేదనంటే ఫ్యామిలీ ఆడియన్సెస్ వెళ్ళి సినిమాలు చూసేవారు, యాక్సెప్ట్ చేసేవారు. విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్‌తో కూడా సినిమా చూసేవారు. బట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సమ్ జానర్స్‌ని డివైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 18+ కంటెంట్ ఇది. PG-13. అదే ఇది అడల్ట్ కంటెంట్, ఇది పిల్లలు లేకుండా చూడాలి, ఇది ఫ్యామిలీస్ మాత్రమే, ఇది లేడీస్‌కి మాత్రమే. సో ఇలా సపరేట్ అయిపోయింది. మీ వే ఆఫ్ థాట్‌లో ఇండస్ట్రీలో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? మీరు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? మీరు క్లియర్‌గా చెప్పేసారు. ఇప్పుడు ఎవరెవరు ఏది చూడాలో ఏమిటో అన్నీ అంటే ఎంత నేను కూడా కొన్ని సినిమాలు చూసినప్పుడు అనుకుంటుంటాను. ఇది పిల్లల్ని పక్కన పెట్టుకొని చూసేటట్టుగా ఉందా అని. అలాగని చూస్తే కొంచెం మనం వే బ్యాక్ వెళ్తే కొన్ని సినిమాలు నేను మా అక్క కొడుకు నేను వాడికి నాకు పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం అక్కడ ఇండియాలోనే హైదరాబాద్‌లో. వెళ్ళినప్పుడు ఏవో కొన్ని సీన్‌లు చూసి వాడి పక్కన ఉంటే నాకు కొంచెం ఇదిగా అనిపించింది. అన్‌కంఫర్టబుల్. ఇది ఎప్పుడు వే బ్యాక్ లైక్ హ్మ్. 2000, 2001, 2002లో. సో అలాంటి టైంలో కూడా మనం అలాంటివి ఫేస్ చేసాం. నేనైతే పర్సనల్‌గా ఫేస్ చేశాను. అరే! ఈడిని ఎందుకు తెచ్చాను ఈ సినిమాకి అని. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ మూవీస్ బట్ ఎందుకు తెచ్చాను అనిపించింది. మన రెగ్యులర్ తెలుగు సినిమానే కానీ హుహు. 1, 2 సీన్‌లప్పుడు అనిపించింది. కొంచెం పక్కనే కూర్చుంటే అన్న టైప్‌లో అలా. సో ఆ టైంలో కూడా వి ఫేస్ లిటిల్ బిట్ ఇప్పుడులా కాదు. హ్మ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటేనండి ఎవ్రీబడి ప్రతి కిడ్ కూడా చేతిలో సెల్ ఫోన్ లేకుండా లేరండి. రైట్? ఎవ్రీబడి హ్యావ్ ద ఫోన్స్ వాళ్ళతో పాటుని. ఏమైపోయిందంటే దానికి కూడా కారణం మన పేరెంట్సే. ఎందుకంటే వాళ్ళు దట్ ఈస్ ద వే దే థింక్ ఇట్స్ ఈజీ టు లెట్ దెమ్ గ్రో అనేసి ఈజీ టు వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు లైక్ మంత్స్ బేబీస్ కూడానన్నా వాళ్ళకి ఒక ఫీడ్ చేయాలంటే మా చేతిలో టైంలో ఫోన్ ఇచ్చేసి మాకు ఏదో కథలు ఏదో చెప్పి తినిపించేవారు. ఇప్పుడు చేతిలో ఫోన్ ఇచ్చేసి ఈజీ వేస్ చూసుకుంటున్నారు పేరెంట్స్. వాళ్ళేదో చూసుకుంటున్నారు వీళ్ళు పెట్టేస్తున్నారు. అప్పటి వరకు వాళ్ళకి ఏమనుకుంటున్నారు కార్టూన్స్ ఏవో చూసుకుంటున్నారు, బొమ్మలు ఏవో చూసుకుంటున్నారు, ఏదో ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు. నో దే ఆర్ గివింగ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ దర్ హ్యాండ్స్. వెరీ పవర్ఫుల్ వెపన్. అది చిన్నప్పటి నుంచే వాళ్ళు కట్ చేయగలిగితేనండి ఇంకా మనం ఈ సినిమాల గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఈ సినిమా చూపించాలి ఆ సినిమా అప్పుడు మనం నిర్ణయించుకోవచ్చు హాయిగా. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనం అన్నా కూడా పిల్లలకి ఏం తెలీదని అడుగుతున్నాను నేను. ఏం తెలీదు. వాళ్ళు తెర మీద చూసింది నథింగ్ అండి. వాళ్ళకి ఎంత టచ్ ఫోన్స్ ఎంత ఎక్కువైపోయాయంటే దాని నాలెడ్జ్ ఎంత ఎక్కువైపోయిందంటే ఈరోజు నాకే చాలా తెలియదు టెక్నాలజీలో. వాళ్ళంత ఫాస్ట్. ఎందుకంటే వీళ్ళందరూ టెక్నాలజీలో సూపర్ ఉన్నారు పిల్లలు ఇప్పుడు. బికాస్ దే ఆర్ 2K కిడ్స్. ఎలాగంటే వాళ్ళు షాక్ అవుతాను నేను చూసి. అలాగంటప్పుడు మన ఇండస్ట్రీని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం మీరు ఇలాంటి సినిమాలు తీయొద్దు, ఇలాంటి సినిమాలు తీయండి అని. అరే మీరు అందరూ పిల్లల చేతుల్లో ఏం పెడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ నీడ్ టు థింక్ ఫ్రమ్ దేర్. ఆ రూట్ని మీరు ఆపగలిగితే అప్పుడు ఈ PG-13 చూడొచ్చా లేదా అడల్ట్ మూవీస్ చూపించేది చాలా దూర్కి బాత్ అవన్నీ ముందు ఇక్కడ కట్ చేయండి. సో ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు సినిమాల్ని వాళ్ళని అందరూ కానీ ముందు మీరేం చేస్తున్నారు. మీరు పిల్లలు ఇష్టానికి పాడు చేసేస్తారు. వాళ్ళు ఫోన్లు పట్టుకొని రూముల్లోకి వెళ్ళిపోతారు. బెడ్రూమ్లో వాళ్ళు ఏం చూస్తున్నారో మీకు తెలుసా? ఏం చూస్తున్నారని వాళ్ళకి ఏం తెలుసండి?
బెడ్రూమ్లో పిల్లలు ఎలో చేయొచ్చా ఫోన్స్? నువ్వు ఫోన్ మాట్లాడంటే ఇక్కడ పెట్టు, ఏదైనా నువ్వు స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మా ముందు చూడు, చేసుకో. అట్లీస్ట్ మేము అది చూస్తున్నా, నువ్వు అక్కడ చూసుకో పర్లే అంటే వాళ్ళకు భయం ఉంటుంది. వాళ్ళకి అంత నువ్వు ఇచ్చేస్తున్నావు ప్రైవసీ, వెళ్ళిపోతారు పట్టుకొని. వెళ్ళిపోయినాడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూడలేదు. వాళ్ళు చూసే దానికన్నా సినిమాలు అయితే ఏం చూపించారు కదండి, వాళ్ళు ఏం చూస్తున్నారో ఐడియా లేదు మనకి. మరి ఎందుకు ఇండస్ట్రీని అనాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ పిల్లల్ని సరిగ్గా పెంచుకో ముందు కరెక్ట్గా. వాళ్ళకి అంత ప్రైవసీ అక్కర్లే, కట్ చేయి. ప్రైవసీని ఎందుకు ఇవ్వాలి? దే నీడ్ సమ్ ఒక పర్టికులర్ ఏజ్ ఉంది ఇఫ్ దే వాంట్ If they ప్రైవసీ. want to. బేబీ లేదు, ఎవరు లేదు, ఎవరి చేతుల్లో చూడండి, వాళ్ళ చేతుల్లో ఫోన్లు, ఐఫోన్లు, టచ్ ఫోన్లు కొట్టడం చూడడం. ఒక బేబీ ఆడుకుంటుందని అనుకుంటున్నావు, ఆ బేబీ ఎంత తొందరగా పాడైపోవచ్చు అండి అవి అందులో చూసి. ఏదైనా ఎంత కంటెంట్ ఎలా ఉంటాయండి అట్లలోని. వాళ్ళు ఏదైనా నొక్కొచ్చు, ఏదైనా తెలియకుండా యాక్సిడెంటల్గా, వయసు లేదు కాబట్టి పిల్లలకి. అవును. మరి అది వాళ్ళ కష్టం, అది పాడైన ఎవరి తప్పు ఉంది అది అక్కడే. డెఫినెట్లీ పేరెంట్స్ తప్పే. మరి ఎందుకు వీళ్ళని అనుకోవడం, సో ఇంటి దగ్గర తప్పించుకొని మూవీస్ ని బ్లేమ్ మూవీస్ని చేయొద్దు బ్లేమ్ అంటారు. చేయడం. ఎందుకు ఓకే. బ్లేమ్ చేయాలి? ఇక్కడ ముందు మీరు రెడీ చేసుకుంటే తర్వాత ఆలోచించేద్దాం. అది మొత్తం అంతా చెప్పితే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మీరు మీకు ఇంట్లో ఇంటి గెలిచి గెలువు అనే టైప్లో ముందు ఇంట్లో సెట్ చేసుకోండి అమ్మా ముందు చక్కగా. నా రిక్వెస్ట్ ఇది యాక్చువల్గా. ఓకే. నేను ఎవరినేమి వెనకేసుకురావడం నా రిక్వెస్ట్ ఇది పేరెంట్స్కి. కొంచెం పిల్లల్ని అదుపులో పెట్టండి, కొంచెం ప్రైవసీలు తగ్గించండి, వాళ్ళకి అంత ఇవ్వద్దు, ప్రైవేట్ లైఫ్ అని ఇవ్వద్దు, పిల్లల్ని కాపాడుకోండి అని. నేను మదర్ని కదండి, అందుకే ఆ బాధతో చెప్తున్నాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. నా కిడ్స్ అసలు ఉంటే హాల్లోనే ఉంటాయి ఫోన్లు, అంతే, ఎక్కడికి వెళ్ళడం లేదు, అక్కడే ఉంటాయి చూస్తున్నా ముందే చూడు అంతే. ఎక్కడికి వెళ్ళకు నువ్వు. కావాలంటే అక్కడ కూర్చో, ఏదో చూసుకో ఏం చూసుకుంటారు, ఇన్స్టాల్ ఏమో చూసుకో అంతవరకే. ఆ ఫోన్ పట్టుకు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే. వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ మదర్. వెరీ ఫ్రెండ్లీ. మళ్ళీ మేము ఇద్దరు సూపర్గా రీల్లు చేస్తాం, అన్నీ చేస్తాం. నేను నా కూతురు అన్ని చక్కగా బ్రహ్మాండంగా చేస్తాం. దాని ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అంటారు, నువ్వు మీ మదర్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారే అంటారు. యా షీఈ్ ఆసమ్ అని చెప్పుకుంటుంటుంది. అవన్నీ అలాగే, ఇవి ఇలాగే. ఓకే. మూవీస్ కి వెళ్తారా ఫ్యామిలీ మొత్తం కలిసి? అనే మూవీస్ ఏ సినిమా రీసెంట్లీ బాగా ఎంజాయ్ చేశారు? అన్నీ నచ్చాయండి. మేము వెళ్ళింది యాక్చువల్గా అది ఒక మూవీ, ఇంగ్లీష్ మూవీకి వెళ్ళాము. ఇట్స్ లైక్ మనకు డిస్నీ మూవీ వచ్చింది ఒకటి, ఓకే. దానికి తెలుగులోది? తెలుగులో వెళ్ళింది హనుమాన్. సో హనుమాన్ నాకు తెలిసి ఇంద్రాలో కూడా చేసిన బొడ్డోడే కదా. సో ఎలా అనిపించింది? ఇట్స్ రియల్ గుడ్ మూవీ అండి, బాగుంది. అన్ని ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇట్స్ గుడ్ మూవీ, ఎంజాయ్ చేశాను. నా స్టూడెంట్స్ కూడా డాన్స్ క్లాస్ చెప్తా ఉంటారు, ఆంటీ మేము బాస్ హనుమాన్ మూవీ అని చెప్తా ఉంటారు. గుడ్ గుడ్ అండి. సో అందరికీ బాగా నచ్చిన మూవీ ఈ మధ్యకాలంలో, బాగుంది అది. సో అంటే మేబీ ఇట్స్ బిట్ పర్సనల్ బట్ స్టిల్ అడుగుతాను, చెప్పాలి మనకి. సో రెమ్యునరేషన్ సంగతి చెప్పండి. ఇందిరా టైంలో అండ్ పెళ్ళాం ఊరు వెళ్తే టైంలో ఎంత వచ్చింది మీకు రెమ్యునరేషన్? మై గాడ్, ఇది టూ మచ్ అండి. చెప్పాలి 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 చెప్పాలి. నిజంగా చెప్పను అంటే నాకు గుర్తు లేదండి యాక్చువల్గా. నిజంగా ఈ మాట మీరు నమ్మినా నమ్మకపోయినా గుర్తు లేదు. కొన్ని ఫస్ట్ రెమ్యునరేషన్ తో చెప్పండి, అంటే లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ తో మీరు ఏం చేశారు అండ్ ఎంత? ఫస్ట్ రెమ్యునరేషన్ అంత ఎక్కువ ఇప్పుడు మూవీస్లో ఉండదు కదా. ఇప్పుడు ఇచ్చేది వేరు, అప్పుడు ఇచ్చేది వేరు. సో అప్పట్లో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడున్న వేరు పరిస్థితులు. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే లైక్ అరౌండ్ ఫస్ట్ మూవీకి మేబీ అరౌండ్ సంథింగ్ అరౌండ్ 1.5 2 వరకే ఇచ్చారు అంతే. బట్ స్టిల్ నేను చాలా మ్యామ్ 1.5 2 అంటే కేనా ఎల్లా లేకపోతే ఏంటి మేమేం వేసుకోవాలి? మీరు క్వశ్చన్ మార్క్ వదిలేసి KLM అన్నీ వేసుకోవాలని వదిలేసా, అన్నీ వేసేసుకోవచ్చు అని వదిలేసాను నేను. సో అందులో చేసిన తర్వాత అది నేను చాలా బుద్ధిమంతురాలు, అమ్మకి ఇచ్చా. అదిదా మ్యాటర్. మాలాంటి బుద్ధిమంతులు అందరూ అమ్మకే ఇస్తారు. అంతే, కరెక్ట్. ఇచ్చేది ఆడపిల్లలు అంటే అలాగే ఇంక ముందు ఇచ్చాడవే. అంటే ఆఫ్ కోర్స్ కొంతమంది మగపిల్లలు కూడా అమ్మ చేతిలో పెడదాం అనుకుంటారు కదా, ఆ టైప్లో. ఓకే. సో మదర్కే ఇచ్చేసారు. సో అమ్మ వాజ్ లైక్ నీ దగ్గర పెట్టు, నువ్వు ఉంచుకో అని. అవసరం వచ్చినప్పుడు అడిగి నా మీద ఖర్చు పెడతారు. అంటే వాళ్ళకి అది ఇస్తే వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి. పోలే మర్యాద ఉన్నది, అదేంటంటే వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళు నాకేం ఖర్చు పెట్టమని ఏం కాదు కానీ, బట్ ఇట్స్ మర్యాద, ప్రేమ. అంటే మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మనల్ని ఎల్లనించారు అన్న ఒక ప్రేమ మర్యాద. ఎల్లనించలేదు కూడా వస్తారు అన్నిటికీ, రావాలండి తప్పదు, ఆడపిల్ల కదా, అందులోకి అందమైన ఆడపిల్ల, అమాయకురాలే. ఓకే. సో మ్యామ్
అంటే లైక్ ఇప్పుడు మనకి కొన్ని సినిమాలు వస్తున్నాయి కదా! ట్రెండింగ్‌లో కొంతమంది హీరోస్ ఉంటారు. మీరు ఈ యంగ్ హీరోస్‌లో హ్మ్. ఎవరంటే బాగా ఇష్టం? ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు? అదే ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. ఎందుకంటే యంగ్ హీరోస్‌లో అసల చాలా మందున్నారు లిస్ట్. బట్ కమ్ ఆన్ టాప్ 3. టాప్ 3 ఈజ్ ఆల్వేస్ 'అల్లు అర్జున్' అండ్ 'ఎన్టీఆర్' జూనియర్ 'ఎన్టీఆర్' అండ్ దెన్ మన 'రామ్ చరణ్.' ఓహ్! సూపర్. అల్లు అర్జున్ అంటే ముగ్గురు మనకి ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్. పాన్ ఇండియా. పాన్ ఇండియా స్టార్స్. ఓకే. సో, మ్యామ్ అంటే పాన్ ఇండియా స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో 'రామ్ చరణ్' గారు ఎప్పుడైనా షూట్స్‌కొచ్చేవారా? మన 'ఇందిరా' 'రామ్ చరణ్' గారితో యాక్చువల్‌గా 'ఇందిరా'ది మాకు ఫంక్షన్ అయింది. హ్మ్. 175 డేస్ మాకు విజయవాడలో పెద్ద ఫంక్షన్ చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు. సో, ఆ ఫంక్షన్‌కి మాకు ఇక్కడి నుంచి బస్సేశారు. హ్మ్. అసలు 'రామ్ చరణ్' గారికి గుర్తున్నానో లేదో నాకు తెలీదు గానీ, ఆ బస్‌లో మాతోనే ఉన్నారాయన అబ్బాయి. ఓకే. చిన్నగా అప్పుడు ఇంకా హి వాస్ అరౌండ్ లైక్ 10థ్ ఇంటర్ చదువుతున్న టైం అనుకుంటా 10థ్, అది. ఇంటర్ చిన్నప్పుడా? మరి యంగ్ ఏజ్ అండి. అదేలే ఆల్మోస్ట్ దట్ ఓకే. ఏజ్. ఓకే. సో, వాళ్ళ ఫ్యామిలీ అందరితో నేను సేమ్ అదే బస్‌లో వెళ్ళాను. మన అల్లు అరవింద్ గారు, మిసెస్ వీళ్ళు అందరూ హుహు. మేమందరం ఒకే బస్‌లో వెళ్ళాం అందరూని. తను ఆ అమ్మాయి స్వీటీ, చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు అందరం కూడా. సో, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ చాలా ఓహ్! మంచిగుండేవారు. దట్ హోల్ ట్రిప్ వాస్ రియల్లీ గుడ్. విజయవాడ వెళ్ళడం, అక్కడంతా ఫంక్షన్ అటెండ్ అవ్వడం, మళ్ళీ మమ్మల్ని అందరిని జాగ్రత్తగా బస్‌లో పంపించడం అవన్నీ కూడా దే టుక్ లాట్ ఆఫ్ కేర్ మంచిగా అందరిని. సో, నేను వాళ్ళ ఫ్యామిలీతోనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతోనే వచ్చాను. అండ్ చాలా మంచిగా సరదాగా ఉండేవారు. మధ్యలో మాట్లాడడం, అంటే ఎవరికైనా ఏమైనా కావాలంటే అన్నీ చూసుకోవడం. అట్లా తను కూడా అసలు అంటే ఇంకా ఇంత ఏం ఏజ్ లేదు, చిన్నోడు అవును. కదా ఆ యంగ్ అబ్బాయి. ఏజ్. హ్మ్. బట్ హీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ చాలా. హీ ఓకే. షుడ్ వన్ డే ఎప్పుడైనా కలిస్తే బై గాడ్స్ గ్రేస్ అడుగుతా, మీకు గుర్తున్నానా అవుతుంది. మనం బస్సులో కలిసి అందరం వెళ్ళేవాళ్ళం. దట్ డే 175. విజయవాడ. ఓకే. సో, అట్లా తను అలా కలిసాను తన్ని. సెట్స్‌లో 'రామ్ చరణ్' ఎప్పుడు గారిని. వచ్చింది లేదు గానీ, మేము ఆ ఫంక్షన్‌కి కలిసి ఓకే. వచ్చాం. సక్సెస్ మీట్‌లో కలిసారు. సో, ఓకే. చాలా మరి బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా? ఆయన్ని అస్సలు కలవలేదండి. హ్మ్. కలవాలసల. హ్మ్. ఏ సినిమా నుంచి బాగా ఫ్యాన్ ఆయనకి? అదుర్స్. ఏయ్! నేను ఎన్ని సార్లు చూసుంటానంటే, ఎందుకు పర్టిక్యులర్‌లీ అది? అంటే అది ఆ వే హి టాక్స్ కదా! అంటే ఒక ఏది 2 2 రకాలుంటాయి. రకాలు గదా! 2 రకాల్లో ఏది? మ ఏమిటే బామ్మ? మన బామ్మ పులిహోరలో ఇంగువ ఏస్తే అని మొదలెడతారు. అదేంటంటే నేను చాలా కనెక్ట్ అయిపోతాను క్యారెక్టర్‌కి. సో, అది అడాప్ట్ చేసుకోవడం బ్రాహ్మణ్‌లాగా, బాపనోళ్ళలాగా అట్లా చేయటం, అది ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎంత అద్భుతం ఓకే. అంటే ఏమిటోనే బామ్మ. ఆ హ్మ్. కోడిని చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. అసలు ఆయన ఫస్ట్ మూవీ ఉండింది. ఆ అమ్మాయి 'గజాల' ఎవరో చేస్తాను. అప్పటి నుంచి నేను బిగ్ ఫ్యాన్. స్టూడెంట్ నంబర్ స్టూడెంట్ 1. నంబర్ 1. హ్మ్. అప్పటి నుంచి నాకు తనంటే చాలా ఇష్టం అసల. ఓకే. మా మదర్‌కి కూడా చాలా ఇష్టం. ఎన్ని సార్లు టీవీ వచ్చినా చూసేసేవారు మా మదర్. స్టూడెంట్ నంబర్ ఎంత బావుంటది సినిమా, ఎంత బావుంటది చూస్తుంటారు. ఓకే. అప్పటి నుంచి కూడా తనంటే నాకు చాలా ఇష్టం. కానీ అదర్స్ చాలా ఎక్కువ సార్లు చూసా. ఓకే. సో, మ్యామ్ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న కొంతమంది హీరోలు ఎంత టాప్ రేంజ్‌కెళ్ళినా ఈ ట్రోలింగ్స్, మీమ్స్ మనం అన్నీ చూస్తూ ఉంటాం కదా! ఇఫ్ హెల్తీ ట్రోల్స్, హెల్తీ మీమ్స్ ఆర్ వెరీ గుడ్. గుడ్. సో, సమ్‌టైమ్స్ మనం ట్రోల్స్ చూస్తూ ఉంటాం కదా! హ్మ్. అలాంటివి చూసినప్పుడు యాస్ ఎ ఫ్యాన్‌గా ఏమనిపిస్తుంది మీకు? నెగెటివ్ ట్రోల్స్ నెగెటివ్ చూసినప్పుడు? ట్రోల్స్ చూసినప్పుడు ఖచ్చితంగా బాధేస్తదండి. చాలా బాధేస్తది. ఎందుకంటే మీడియా ఈజ్ సో పవర్‌ఫుల్ కదండీ. వెరీ పవర్‌ఫుల్ వెపన్. సో, కొంచెం అనిపిస్తది అలాంటప్పుడు. వాళ్ళు అంటే ఎవరు తప్పు అంటాం ఏమీ అనలేము. మీడియా వాళ్ళేంటంటే జనాలు అట్రాక్ట్ అవ్వాలని చేస్తుంటుంటారు. ఆళ్ళకి కూడా వాళ్ళది సినిమా అంతా కమర్షియల్, మీడియా కూడా కమర్షియల్. వాళ్ళ బిజినెస్ అవ్వాలి కదండీ. వాళ్ళిప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది బాగా. ట్రూ. విపరీతం ఛానెల్స్, విపరీతం యూట్యూబ్ ఛానెల్స్, విపరీతంగా ఓటీటీలు అన్నీ చాలా పెరిగిపోయింది. సో, ఎవరి వేలు వాళ్ళు కొట్టుకు రావాలని చూస్తారు. సో, వాళ్ళ వేలు వాళ్ళు కొట్టుకు రావడానికి సంబంధం లేనిది పెట్టేయడం, ఏదో థంబ్‌నెయిల్ పెట్టేయడాలు అవి. సో, ఇంకా నేను ఇచ్చిన దానికి ఇప్పుడు నేనే అంటున్నానంటే నా మీద కూడా ఏదో అయ్యే ఉంటాయి కదా! సో, ఓహ్! మ్యామ్ అంటే మీ మీద ఏమైనా వచ్చినాయా అలాగా? ఏదో ఇంకా ఇంకా అవుతుంది ఈ మధ్య కాలంలో. సో, దట్స్ అంటే అదే అంటున్నాను కదా! మీరు విన్నదేంటి మీ గురించి చెప్పండి కథ? ఇట్స్ ఓకే. ఏదో అన్నాను కదా! అదే ట్రోల్ అన్నది మనం ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఆ! కాదు మ్యామ్ ట్రోల్ గురించి కాదు. అంటే జనరల్‌గా కొంతమంది సినీ తారలు హ్మ్. ఇప్పుడు మీరెలా బ్రేక్ అయితే తీసుకున్నారో, హ్మ్. మ్యారేజ్ కోసమనో, హ్మ్. పిల్లల కోసమనో అదే. కొంతమంది బ్రేక్ తీసుకుంటారు. అవునండి. సో, కొన్ని న్యూసెస్ వస్తుంటాయి. హ్మ్. పలానా యాక్ట్రెస్ ఇక లేరు. హ్మ్. పలానా యాక్ట్రెస్
వెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. ఇందుకోసమే దూరం అయ్యారు. సమ్ ఫేక్ న్యూసెస్ ఆర్ దేర్. అవును. సో కొన్నేంటంటే మనం ఎంజాయ్ చేస్తాం, అవును. నవ్వుకుంటాం. హ్మ్. బట్ కొన్నేంటంటే మన ఫ్యామిలీస్‌కి బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ సో అవుతాయి. అలా మీ మీద ఏమైనా న్యూసెస్ నా మీద ఇంకా వచ్చినాయా? అయ్యో! అంత భయంకరంగా ఏం రాలేదండి. ఇంకా నయ్యం. ఇప్పుడే ఇంకా స్టార్టప్ కంపెనీ లాగా మళ్ళీ ఇప్పుడే వచ్చా. సో ఏమొచ్చాయి మ్యామ్ మీ మీద ఇంకా ఇప్పుడే న్యూసెస్? నేను జస్ట్ ఇంకా వచ్చింది కూడా ఇంకా ఈ మధ్య కాలంలోనే. సో, ఇంకా అలాంటిదేం లేదు గానీ, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే. కొంచెం నేనేమనుకున్నానంటే ఏది చేసినా మన మంచికే అనే టైప్‌లో తీసుకుంటాను నేను. ఇట్స్ ఓకే అని. ఇట్స్ నాట్ రియల్లీ బ్యాడ్ ఆర్ నెగెటివ్. బట్ కొన్ని అట్లా అనిపించినా ఇట్స్ ఓకే ఫైన్ అని తీసుకుంటా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌లు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ మీదైతే బాగా టార్గెట్ ఉంటది. అది వాళ్ళు కూడా ఎలా అయిపోతారంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఇచ్చిన దానికే నాకిలా ఉంటే వాళ్ళెంత పండిపోయి ఉంటారు. ఇంకొకటి అనిపిస్తది నాకెక్కడంటే వీళ్ళు ఎంత పండిపోయి ఉంటే జనాలు ఇంకెంత పండిపోయి ఉంటారు. మామూలుగా కాదసల. ఏంది థంబ్‌నెయిల్ తీ పక్కకి లోపల విషయమే ఉండదు. అంటే మ్యామ్ ఇన్నేళ్లలో మీ మీద ఒక్క న్యూస్ కూడా రాలేదా? న్యూస్‌లో రావడానికి నేను అసలు ఇక్కడ ఉంటాయి గదా! సో, దాంతో జనరల్‌గా మనకి కానీ నేను చూస్తా ఉన్నా. నా మూవీస్ రావడాలు, మావన్నీ రావడాలు అవి చూస్తా ఉన్నా. ఎక్కడికైనా వెళ్తే 'ఇంద్ర' రీ బయటికి రిలీజ్ చూసారా? ఆ! రీ రిలీజ్ అయినట్టుంది అయింది. 'ఇంద్ర'. అవును. వచ్చింది చూసాను. అండ్ దెన్ ఈ పెళ్ళా ఊరెళ్తే కూడా చాలా సార్లు ఏస్తా ఉంటాను. నెక్లెస్ రోడ్ అయితే ఎవ్రీ అదర్ డే వచ్చేస్తూ ఉంటుంది అలాగా. సో, హ్మ్. హ్మ్. ఇలాగ ఇవి నడుస్తా ఉంటుంటాయి చూస్తా ఉంటాను. అండ్ దెన్ బయటికెళ్తే కూడా ఎవరైనా చూడడం, చెప్పడం, అడగడం. సో, ఇలాంటివి నడుస్తా ఉన్నాయి. సో, అవి ఎక్కడ బ్రేక్ అవ్వలే. ఓకే. సో 'సునీల్' గారి గురించి చెప్పండి. అంటే లైక్ నాకు తెలిసి అప్పుడు ఆయన పీక్స్ ఆఫ్ ద హ్మ్. కెరియర్ అనుకుంటా. అవును. సో ఆ మనిషి ఎలా ఉండేవారు? బికాజ్ నౌ మా 'సునీల్' గారు సంథింగ్ డిఫరెంట్ అయ్యారు. ఒక్కొక్కసారి విలన్‌గా కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి హీరోగా కనిపిస్తున్నారు. మళ్ళీ ఒక్కొక్కసారి కమెడియన్‌గా కనిపిస్తున్నారు. సో ఆయన 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 ఏంటి అసలు? వర్సిటాలిటీ చూపిస్తున్నారు. సో, సో ఓకే. యాహ్! అది చాలా అద్భుతమైన గొప్ప విషయం కదా! సో, అలా చూపించడం. నేను చూసిన సునీల్ అప్పుడు ఆయన ఓన్లీ కామెడీ ట్రాక్స్ చేసేవారాయన. హ్మ్. హ్మ్. తర్వాత వేరియేషన్స్ ఆయనలో చూసి హీరోగా రావడం చూసాను నేను. ఆ తర్వాత విలన్‌గా మన 'పుష్పలో' అట్లా చూసాను. సో, దెన్ దట్స్ రియల్లీ అ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్. ఇట్స్ సో అంటే ఎంత ఆపర్చునిటీస్ అలా రావడం ఒక డిఫరెంట్‌గా. ఆయన హి ఈస్ అ వెరీ ఫార్చునేట్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక లైన్‌లో సెట్ అయిపోతారు. నేనింతే అని. అలా గిరిగీసుకోకుండా ఇఫ్ యూ ఆర్ ఓపెన్ టు మెనీ క్యారెక్టర్స్ అండ్ మెనీ డిఫరెంట్ షేడ్స్ కదా! అది నిజంగా ఒక బ్లెస్సింగ్ అండి ఒక ఆర్టిస్ట్‌కి అట్లా. అలాంటిది ఆయనలో చూసాం అట్లా ఓకే. రకరకాలుగా. ఆయన అప్పుడు 'పెళ్ళా ఊరెళ్తే' అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. షేడ్స్ ఓన్లీ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. సో, ఎనీ మెమరబుల్ మూమెంట్ మ్యామ్? అంటే లైక్ పర్టిక్యులర్‌గా ఈ సీన్ చేస్తున్నప్పుడు ఎక్కువ నవ్వుకున్నాము, లేకపోతే ఎక్కువ ఆహ్, దెబ్బలు తగలడము, లేకపోతే భయపడ్డాము ఆ! సంథింగ్ ఆ! అలాంటిది ఏదైనా? అది దాంట్లో అదే చాలా మీమ్స్ వచ్చాయి కదా! బెడ్‌రూమ్ సీను. హ్మ్. ఇగో కనపడుతుంది కదా! కనపడుతుంది. ఆ సీన్ బా నవ్వుకున్నాం అసల. అంతా ఎన్ని టేక్స్ తీసుకున్నారు? లేదు. అది ఎంత టేక్స్ ఏం కాలేదు గానీ, బట్ ఐ వాజ్ లైక్ ముందే ఐ వాజ్ లైక్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ మాట. ఒకసారి చూసి నాకైతే ఏమనాలో అర్థం కాలే అలా ఉండిపోయాను. కనపడుతుంది కానిచ్చి ఏమన్నారు అలా అలా. అంటే నాలో ఆ ఫీల్ ఆ కనిపించిన ఫీల్ క్యారీ ఇన్నోసెన్స్ అవ్వమన్నారు. ఇన్నోసెన్స్ ఎలాగో నిజంగా నేను ఫీల్ అయిపోయా చెప్తుంటే హ్మ్. ఆయనంతా టేక్ అయిపోతూ ఉండింది. ఓకే. సో, నాకు ఐడియా కూడా లేదు. అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి అయిపోయిందండి అన్నా. ఏంటి అయిపోయింది నేనింకా నేనింకా ప్రాక్టీస్ చేస్తున్నానక్క అన్నారా? అదే నేనింకా అడుగుతున్నానండి. మీరు అడిగేసారు అయిపోయింది పర్ఫెక్ట్. అంటే నేను నేచురల్‌గానే ఇన్నోసెంటే అనుకున్నాను నేను. అంటే ఆయన అట్లా చేసేస్తుంటే నేను అడిగేస్తూ ఉన్నాననమాట. అది అలా ఓకే. పండిపోయిందది. సో, ఓకే. సో అట్లా టేక్ బాగుండింది. అండ్ మీది ఆ సినిమాలో లాస్ట్ బస్సు. అది భయంకరమైన సీన్ అది. ఆ! నిజంగానే భయపడ్డామండి. అది ఓకే. నిజంగా చాలా సెటప్ చేశారు. అంతా సేఫ్టీ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అసలు ఒరిజినల్ లోయ ఆ! దగ్గరికే వెళ్లారా? పెట్టారు. అమేజింగ్. అంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అంత పెట్టాక కూడానా పైకెక్కిపోతాం గదా! ఎక్కిపోయిన తర్వాత అది ఎప్పుడైతే ఇట్లా ఊపుతారో నిజంగా చాలా భయపడిపోతూ ఉన్నాం. అసల ఆ టైంలో కొన్ని రియల్‌గానే అరిచాం. ఓహ్! ఓకే. అందులో కూడా ఆయన జోకులుంటాయి మళ్ళీ. అవును. లేకపోతే మా ఆవిడ నాకొచ్చేసి చాలు, నాకొచ్చేస్తే చాలంటారు. ఆయన మాటలు అండ్ దెన్ ఆయన నేను బాగైపోయానే, నేను మంచిగా అయిపోయానంటే నేను మారిపోయానే. మారిపోయా. నా మాట వినవే. ఓకే. అసలు దోస్ సీన్స్ ఆర్ లైక్ ఆసమ్ అండి. అసలు చాలా కొంచెం నిజంగానే అందరం భయపడ్డా. అందరం ఇక్కడ మన ఆరుగురు కూడా. ఎంత టైం పట్టింది మ్యామ్? అంటే లైక్ ఆ షూటింగ్ టైం? అది ఇక్కడే అది. నానక్రామగూడలో చేసాం. నానక్రామగూడ దగ్గర చేసాం గానీ అది ఇట్స్ లైక్ హాఫ్ డే పోయింది దాని మీద. హాఫ్ డే. ఎందుకంటే
చాలా పెద్ద లెంతీ సీన్ అది చాలా. ఆ డైలాగ్స్ అది ఇట్స్ మోనోలోగ్. చాలా అండి. అండ్ దెన్ మా రియాక్షన్స్ ఇంకా మేము మనసులో ఏం రాకపోవడం, వాళ్ళు ఇంకా ట్రై చేయడం ఇదంతా ఇట్ గోస్ ఆన్. అది క్లైమాక్స్ సీన్ కదా! ఎంత బతిమిలా అంటే ఎవరికేం ఫీల్ రాకపోవడం, మేము ముగ్గురం బాగా ఇదిగా ఉండం. పక్క భయపడ్డాం. ఇట్ టుక్ హాఫ్ డే పైన పోయింది ఆ సీన్ అంతా. సో ఓకే. మ్యామ్, అంటే మీరు ఒక ఆర్టిస్ట్, ఒక డాన్సర్, ఇంకేమైనా కళలు ఉన్నాయా మాకు తెలియకుండా? డైరెక్టరు, ప్రొడ్యూసరు, కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ మేడం, అయ్యయ్యో! డైరెక్టర్ అలాంటివి ఏమైనా? అంటే నేను అదే మన తెలుగింటి సంస్కృతి చేసిన దానికి ఆయన డైరెక్షన్ అంతా మన విఎన్ ఆదిత్య గారు చేశారు కదా! సో, ఆయన లక్కీగా టైంలో డాలస్‌లో ఉన్నారు. అండ్ దెన్ దాని కొరియోగ్రఫీ నేను చేశాను. అంటే క్లాసికల్ కాబట్టి నా చేతిలో పని చేశాను. ఆయన కాన్సెప్ట్ డైరెక్షన్ అంతా అయింది. అది చాలా అద్భుతంగా రావడం, బయటికి రావడం అంతా మన రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేయడం ఆయనకి చాలా నచ్చింది. ఆయనకి నచ్చి కేఆర్ఆర్ వర్క్స్‌లో వేద్దాం అని చెప్పి ఆయన ఛానెల్‌లో వేయడం. ఓకే. ఇట్ వాజ్ రియల్లీ అ గుడ్ బ్లెస్సింగ్ అండ్ వెరీ గుడ్ ఓపెనింగ్ ఫర్ మీ అండ్ మై డాటర్ ఆల్సో తాని. అండ్ నాకు సెకండ్ ఓపెనింగ్ కానీ దానికి ఫస్ట్ మంచి పెద్దవాళ్ళ చేతిలో మంచిగా రావటం వెరీ బ్లెస్డ్ అండి. అది కొరియోగ్రాఫ్ చేయడం కూడా చాలా నచ్చి మంచిగా అనిపించింది అదంతా. ఓకే. సో, కాకుండా నేను భద్రాద్రి రాముడు చేస్తున్నప్పుడు యూరోప్‌లోని నేను కొరియోగ్రాఫర్‌కి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశాం. వావ్! కొన్ని ఫ్యూ సాంగ్స్‌కి అక్కడ షూట్ చేసాం. దానికి అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశాను. సో, వాణిశ్రీ గారితో ఎక్స్‌పీరియన్స్? ఆహా! ఆవిడ పెద్ద లెజెండ్ ఆవిడ. సో, ఆవిడ ఎంత అద్భుతం అంటే ఆవిడ కూడా అన్ని సీన్‌లు ఆవిడతోనే మాకు. సో, వన్ ఆఫ్ ద డాటరా? కోడలా? కోడలు. ఆవిడ తమ్ముడి వైఫ్. తమ్ముడి వైఫ్. ఓకే. సో, అది దాంట్లో యాక్చువల్‌గా నేను తమ్ముడి వైఫ్ క్యారెక్టర్ కాదు నాది. అక్కడికి వెళ్ళాక స్టోరీ చాలా అటు ఇటు అయిపోయింది ఏంటో. అన్నీ ఓకే. మారిపోయి నాకు ఇక్కడ చెప్పింది వేరు, అక్కడ చేసింది వేరు. ఓకే. సో, నాకేం అర్థం కాలేదు. ఉండాలా వెళ్ళిపోవాలా ఆ టైప్‌లో ఉండింది. ఒకటే అన్నారు మా అందరూ ఆర్టిస్టులు అందరూ, "వచ్చేయమ్మా చక్కగా చేసేద్దాం అయిపోతుంది. మన యూరోప్ ట్రిప్ కూడా అయిపోతుంది." సో, అండ్ భద్రాద్రి రాముడు మూవీ వాజ్ వెరీ గుడ్ మూవీ. మరి అది ఎక్కువ ఆడిందో లేదో ఐ డోంట్ నో లిటరలీ. బట్ తారక రత్న గారు కూడా ఆయనకి కెరియర్‌లో మంచి మూవీ మంచి అది. మూవీ అది. అండ్ మంచి మూవీ. చాలా అద్భుతంగా స్టోరీ ఎలా అయినది అంతానన్నా ఇండియాలో షూట్, మళ్ళీ నెక్స్ట్ యూరోప్‌లో షూట్ అవంతా కూడా పక్క కాంట్రాస్ట్‌లోని మంచి మూవీ చాలా. సుధాకర్ గారు, చలపతిరావు గారు, వాణిశ్రీ గారు డైలాగ్ చెప్తే చూస్తుంటాను అలాగా. ఆవిడ గంభీరంగా ఆవిడ తీసుకురావడం. ఆవిడదంతా డామినేటింగ్ క్యారెక్టర్స్ కదా! సో, అవును. పాపం ఎవరైనా ఆవిడ పక్క చేసినా కూడా ఉమ్మని ఉండడమే. ఇంకా ఇందులో చలపతిరావు గారు దొరికిపోయారు. ఆయన ఇవి ఎలా వినాలి హస్బెండ్. సో, ఆవిడకి అబ్జర్వ్ చేయడం నేను బాగా. సో, వెరీ నైస్ అండి. అది ఫ్యామిలీ లాగా అయిపోయింది అంతా. అందరం కలిసి వెళ్ళడం, కలిసి రావడం. సో, ఓకే. వెరీ నైస్. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ తారక రత్న గారు? తారక రత్న గారితోని బాగా గుర్తు నాకు. మేము షూట్ అయిన సాయంత్రం లేనప్పుడు అప్పుడు నేను బాగా స్లో పడిపోతూ ఉండేది విపరీతంగా. సో, ఈవినింగ్స్ ఎక్కువ లేనప్పుడు కిందన పూల్ ఆడేవాళ్ళం. బిలియర్డ్స్ అవి ఉంటాయి కదా టేబుల్. సో, అవి ఆడేవాళ్ళం కలిసి. ఓకే. చాలా చక్కగా అందరూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అది బాగానా. అండ్ దెన్ దుబాయ్‌లో కూడా వి వర్ లైక్ టేకింగ్ మెనీ పిక్చర్స్ అండ్ ఆల్ చాలా సరదాగా. తన సిస్టర్ రూప ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా ఏదో ఎక్కడో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అది ఇది అని ఏం లేదు. వెరీ నైస్ పీపుల్ అండి. వెరీ డౌన్ టు ఎర్త్ చాలా మంచి వాళ్ళు. సో, సో, ఆయన వాళ్ళతో మంచి ఇంటరాక్షన్ ఉండింది నాకు ఆ టైంలో. ఆయన చనిపోయిన తర్వాత ఫోన్ చేయడం గానీ, వాళ్ళ ఇంట్లో మాట్లాడడం లాంటివి ఏమైనా చేశారా? లేదు. నేను యూఎస్‌లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద షాక్ అండి. అసల హ్మ్. ఎంత షాక్ అంటే అది నేను అక్కడ ఉన్నప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు చూసినప్పుడు నేను కొంచెంసేపు ఏం అర్థం కాలేదు నాకు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయం కదా అట్లాగా. ఇప్పుడు ఏదో ఏజ్ వైస్‌గా పెద్దవాళ్ళంటే ఏదో అనుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ ఏదో అనుకోవచ్చు. పోనీ అలా కాదు హెల్త్ బాలేదు, కొన్నాళ్ళు ఏదో ఐసీయూలో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏదో స్ట్రగుల్ అవుతున్నారంటే ఓకే. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఏదో. ఆల్ ఆఫ్ సడన్‌గా ఏంటి అది అసలు అర్థం కాలే. ఫస్ట్ రిజిస్టర్ కావట్లే మైండ్‌లో. ఇలా జరిగిందనేది రిజిస్టర్ కాలే. చాలా టైం పట్టింది నాకు అసల. ఎందుకంటే పర్సనల్‌గా ఇంటరాక్ట్ అయ్యి చేసాం కదా మేము వర్క్. చాలా అది తగిలిందది. చాలా ఎఫెక్ట్ అయ్యాను నేనైతే. అసలు అదే అనుకున్నాను. నేనే తట్టుకోలేకపోతున్నాను కొన్నాళ్ళు ఇంటరాక్షన్ ఉండి వర్క్ చేసిందని. అసలు ఏంటి ఆడ పరిస్థితి ఫ్యామిలీ అని. ఎంత కుప్పకూలిపోతారు కదండీ అస్సల. వాళ్ళు. అంటే పొద్దుట వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వస్తారో రారో అన్న ఆ! భయాన్ని చేస్తారు. అసలు అది ఇంకా బాధ మాట తలుచుకుంటే. నాకే అంత భయంకరంగా ఉంటే వాళ్ళేంటి పరిస్థితి? ఎలా తీసుకుంటున్నారు ఫ్యామిలీ ఇది అనేది అసల చాలా ట్రాజెడీ అయిపోయిందండి. వాహ్! బాధ చాలా ఇప్పటికి కూడా తలుచుకుంటే చాలా ఎమోషనల్ అయిపోతాను. చాలా బాధ. అంటే కొంతమంది అలా వచ్చి నాకు తెలిసి ఇండస్ట్రీలో హీ వాజ్ ద వన్ పర్సన్ ఒకటేసారి 9 మూవీస్ సైన్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్‌లీ రైట్. మంచి ఆర్టిస్ట్ అండి. చాలా ఒబీడియంట్. చాలా మంచి అబ్బాయి. అసలు మేము వర్క్ చేసాం కాబట్టి హి ఈస్ రియల్లీ వెరీ నైస్ పర్సన్. ఎంత
అలా ఏంటగా అయిందో ఏంటో అసలు అదంతే ఏంటో తెలియట్లే అలా. ఇప్పటికి ఏం ఆన్సర్ లేదు. అలా ఉంటాం అంతే, అలా అది తెలియని ఓకే. పరిస్థితి. ఓకే. సో మ్యామ్ బయోపిక్స్ చాలా వస్తున్నాయి హ్మ్. కదా మనకి. హ్మ్. అంటే లైక్ పాత ఆర్టిస్టులు లైక్ మొన్న 'సావిత్రి' గారిది వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఒకళ్ళది వస్తుంది. 'జయలలిత' గారిది కూడా బయోపిక్ వచ్చింది. హ్మ్. మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరెవరి బయోపిక్‌ని ఒక డాన్స్ ఫార్మ్‌లో చూపించాలనుకుంటారు? ఆర్ ఎల్స్ మిమ్మల్ని మీరు ఆ పర్సన్ బయోపిక్‌లో చూడాలనుకుంటారు? అంత దూరం నేనైతే ఇప్పటిదాకా ఆలోచన చేయలేదు. అంత ఆలోచన చేయలేదు. బికాజ్ చాలామంది లెజెండ్స్ ఉన్నారు. మంచి మంచి పర్సనాలిటీస్ ఉన్నారు మనకి. సో నేను ఎవరి దాంట్లో సెట్ అవుతాను అనేది ఐ హ్యావ్ నో క్లూ అండి. హుహు. బట్ ఎందుకంటే ఎవరి పాత్ర కూడా మనం తీసుకోలేం. వాళ్ళది ఒరిజినల్ అది. ఒక బయోపిక్ చేయాలంటే మనం ఎంత చేసినా అది ఒరిజినాలిటీకి దగ్గరికి వెళ్ళదు. వి ట్రై దట్స్ ఇట్. ఎందుకంటే ఒక పర్సన్‌కి నేనే ఆలోచన చేస్తాను. ఇప్పుడు నేనున్నానండి. నేను ఏదో రేపొద్దున కానించొచ్చు, ఏదో పెద్దగా అవ్వచ్చు, అంటే అయ్యాము అనుకుందాం. ఒకవేళ ఎవరైనా బయోపిక్ చేయాలనుకున్నారు. ఎంతైనా నా ఒరిజినాలిటీ వాళ్ళు లాక్కోలేరు, అస్సలు లేదు. తీసుకోలేరు. అట్లా వేరే వాళ్ళదైనా అంతే సేమ్. సో, అలా కష్టం. ఒకవేళ మనం చేయాలంత అనుకుంటే కూడా అఫ్‌కోర్స్ 'శోభా నాయుడు' గారు లైక్ షీ ఈజ్ లైక్ అ బ్యూటిఫుల్ డాన్సర్ అండ్ అట్లా ఆవిడ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. సో, హ్మ్. అద్భుతమైన జర్నీ ఆవిడది. సో, మేము ఒక డాన్సర్‌గా మాకు చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ క్లాసికల్ డాన్సర్‌గా. సో, అలాంటి వాళ్ళు చేయిస్తే అసలు మేమేమి దగ్గర దరిదాపులు కూడా రాలేము ఆవిడకున్న దీనికి, పర్సనాలిటీకి అండ్ అచీవ్‌మెంట్స్‌కి అన్నిటికిని. బట్ ఒకవేళ దొరికితే ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. సో, ఓకే. చేసే అవకాశం వస్తే ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్. సో, ఓకే. అట్లాంటిది. సో, యాక్ట్రెస్‌లో ఎవరు మీ ఫేవరెట్? నాట్ రీసెంట్ వన్. హ్మ్. జనరల్‌గా యాక్ట్రెస్‌లో ఎవరు ఫేవరెట్? జనరల్‌గా యాక్ట్రెస్ అంటే అందరికీ నచ్చే ఆవిడ పెద్ద ఆవిడ మనం సావిత్రి గారు అందరికిని అసలు నచ్చిన ఆవిడ. ఆవిడ తర్వాత ఇంకెవరైనా చెప్పుకోవాలి మనం. సో, హుహు. అట్లా. ఆ తర్వాత పర్టిక్యులర్‌గా అంత నాకు అంత ఆహా! అని అంత అయిపోయేదేం లేదు గానీ అందరూ నచ్చుతారు. అందరూ దే ఆర్ లైక్ వాళ్ళ దీంట్లో దే ఆర్ రియల్లీ గుడ్. ఓకే. సో, సావిత్రమ్మ గారి పేరు ఎలాగో చెప్పారు కాబట్టి, రీసెంట్ టైమ్‌లో చాలామందొచ్చారు. యంగ్ జనరేషన్‌లో 19 ఏళ్ళకే హీరోయిన్‌లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి హీరోయిన్స్‌లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు రీసెంట్ టైమ్‌లో? ఆహ్, ఇప్పుడు తనున్నారు కదా! పరమేశ్వరి అని ఎవరిదో తను. అనుపమ అనుపమ పరమేశ్వరన్. పరమేశ్వరన్ నచ్చుతుంది ఆ అమ్మాయి. సో, ఓకే. బాగా చేస్తది తను. నచ్చుతది. చాలా అంటే తను చాలా సింపుల్‌గా ఉంటుంది. అలా అంటే నచ్చుతారు. సో, సింపుల్‌గా యాక్టింగ్ అని అది గాని అన్నీ షీ మెయింటైన్స్ ఇట్ నైస్‌గా. ఆ పేస్ బావుంటుంది తనది. ఓకే. సో, మ్యామ్ అంటే మేబీ ఇట్స్ ద లాస్ట్ క్వెషన్ అనుకోండి. బోల్డ్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ లాస్ట్ క్వెషన్ ఇంత బోల్డ్‌గా ఉండకూడదు. ఉండాలి. సో, యెస్ బోల్డ్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ చాలామంది ఏమంటారంటే, సినిమా కోసం ఇది అవసరం చెయ్యాలి అని అంటారు. బట్ యాస్ ఎన్ ఆడియన్‌గా మనం చూసినప్పుడు అవసరం లేదు కదా బోల్డ్ ఇక్కడ హ్మ్. అని అనుకుంటాం. హ్మ్. సో, యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా, హ్మ్. యాస్ ఎన్ ఆడియన్‌గా హ్మ్. అండ్ ఆల్సో యాస్ ఎన్ పేరెంట్‌గా కావచ్చు, విమెన్‌గా కావచ్చు ఆలోచించి బోల్డ్ కంటెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ ఇవాళ రేపు మనకి అడల్ట్ కంటెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అవును. అండ్ బోల్డ్ సీన్స్ అవును. ఎక్కువైపోతున్నాయి. వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువైపోతుంది. చాలా. ఏమైనా అంటే ఇట్స్ అ ట్రెండ్ అంటున్నారు. సో, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నిజంగానే అది ట్రెండ్ కింద అయిపోయిందండి. ఎప్పుడైనా ఇప్పుడు వెబ్ సీరీస్‌లో ఎక్కువగా కనిపిస్తుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. విపరీతం బోల్డ్ కంటెంట్ వెబ్ సీరీస్‌లో ఉంది. ఇంకా సినిమా దాకా అంత ఎళ్ళట్లేదు. సో, వెబ్ సీరీస్ వరకు నడుస్తుంది. ఆహ్, అంటే మాటలు నేను బయట కూడా వింటుంటా. వెబ్ సీరీస్ అసలు చూడలేకపోతున్నాము. చాలా బోల్డ్‌గా అంటే బాగా రిలేషన్‌షిప్స్ కూడా చాలా ఇదిగా చూపిస్తున్నారు అని టైప్‌లో అన్నీ మాట్లాడుతూ ఉంటారండి. అయితే ఒకటి ఇందులోనేంటంటే చేసేవాళ్ళు ఎందుకు చేస్తారంటేనండి, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం కావచ్చు, వాళ్ళకి మంచిగా అవకాశం వచ్చిందని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చండి. చూపించే వాళ్ళు కూడా వాళ్ళేమనుకుంటారు, మాలో మేము క్రియేటివిటీ ఈ విధంగా కూడా మేము చూపించగలం అని వాళ్ళు చూపిస్తారండి. వీళ్ళు బానే ఉంటారు. చూసేవాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు? మీరు బానే ఉన్నారు సార్. చూస్తున్న వాళ్ళకొచ్చింది ప్రాబ్లమ్. సో, ఓకే. చూసేవాళ్ళు ఇప్పుడు మనం ఇందాకలా అనుకున్నాం పిల్లలు చూస్తే ఏమవుతది, ఫ్యామిలీ చూస్తే ఏమవుతదని. ఇప్పుడు మనం అలా అనుకుంటాం కరెక్టే, కాదనట్లేదు. ఇప్పుడు ఒక బోల్డ్ క్యారెక్టర్ నన్నే అడిగారనుకోండి, మీరు ఇట్లాంటి చాలా బోల్డ్ క్యారెక్టర్ అండి, మీ హస్బెండ్ ఉంటారు, మీరు ఇంకొకరితో రిలేషన్‌షిప్ ఇలాంటివి పెట్టారనుకోండి. నేనేమంటానంటే ఐ డోంట్ థింక్ ఐయామ్ ఫిట్ ఫర్ దట్ అని నేను చెప్తాను. ఐయామ్ సారీ అని చెప్తా. అది మన ఇంట్రెస్ట్ ఎవరిది వాళ్ళది. సో, అవతల క్యారెక్టర్ చేస్తామనుకునే వాళ్ళేంటో ఛాలెంజ్‌గా తీసుకొని చేయొచ్చు. నేను చేసి చూపిస్తా అని చెప్పి చూయించొచ్చు. సో, ఎవరిది తప్పు లేదు ఇందులో. అందరిది మంచిదే. ఒక్కొక్క ఆర్టిస్ట్‌కి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్‌కి వాళ్ళ క్రియేటివిటీ చూపించాలి
పొటెన్షియల్ వాళ్ళకుంటుంది. సో, ఆ ధోరణిలో వచ్చేస్తున్నాయి అన్నీ. రకరకాల క్రియేషన్స్ వచ్చేస్తున్నాయి. మామూలుగా రావట్లేదు అండి. క్రియేటివిటీ ఎక్కువ కుంభాలు కుంభాలుగా వస్తున్నాయి సార్, వచ్చేస్తున్నాయి. కుంభమేళా లాగా. దానికి ఇంక లిమిట్‌లెస్ అయిపోయారు. ఎలా నువ్వు ఇది చూపిస్తే నేను అది చూపిస్తాను టైప్‌లో. సో, వాళ్ళు చూపించే వరకు, వీళ్ళు చేసే వరకు ఉన్నవాళ్ళు ఎవరిని మనమేమి అనలేము, ఆపలేము. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. నేను చూస్తానా అని అంటే అది నా పర్సనల్ ఇది కదండీ. నేను చూడకపోవచ్చు. ఓకే. ఇంకొకళ్ళు అంటారు, "ఏ అది చూడు మస్తుంటుందని" చూసేవాళ్ళు ఉంటారు. వి నెవర్ నో. సో, నాకైతే ఒకటి అర్థమైంది. మేడం దగ్గర ఏం అడిగినా 2 రకాలుగా ఆన్సర్‌లు ఉంటాయి మనకి. పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. ఎందుకంటే అంతే కదా! ప్రపంచం అంతా కూడా బ్లాక్ అండ్ వైటే. అంతే. ఆ! మనం అంతా నెగెటివ్‌లో ఎళ్ళకూడదు. ఎవ్రీథింగ్ పాజిటివ్‌లోకి ఎళ్ళకూడదు. 2 ఉంటాయి. షేడ్స్ దట్స్ 2ను. వై యూ ఆర్ వెరీ కలర్‌ఫుల్. అండ్ మ్యామ్ బిగ్ బాస్‌కెళ్ళే థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా కాల్స్ వచ్చాయా? లేదండి. ఆ బిగ్ బాస్ అంటేనే నాకు భయం. అన్ని రోజులు ఎలా పూట. నాగార్జున గారు అర్జెంట్‌గా మేడంకి ఫోన్ చేయండి బిగ్ బాస్‌కొస్తారు. నాకు చాలా భయమేస్తది అది చూస్తేనే. అయ్య బాబోయ్! చూస్తూ వీళ్ళు ఉంటారా? ఆ! అలాగే వీళ్ళు అక్కడ ఉండి, ఎలాగ వీళ్ళు మేనేజ్ చేస్తారు ఏంటి? అమ్మో! అదే కాకుండా రకరకాలు తీసుకోవాలి. అర్జెంట్‌గా మేడంని బిగ్ బాస్ హౌస్‌కి పంపించేసేయండమ్మా. ఐయామ్ నాట్ అట్ ఆల్ రెడీ అండి బాబోయ్! ఓకే. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక మెంటాలిటీతో రియలో కాదు, అవునో ఏం అర్థం కాదు అసలు నాకైతే. ఈళ్ళు నిజంగా ఇలాగ ఉంటారా అన్నట్టు. కంటెంట్ కోసం చేస్తున్నారా ఏమన్నట్టు. ఓకే. ఎన్నో కామెంట్స్ అనుకుంటా చూడడమే. అంతే సో, చూడడమే. సూపర్ మ్యామ్. బట్ నిజంగా అసలు ప్రశాంతి గారంటే చాలా ప్రశాంతంగా ఉంటారేమో, ఏం మాట్లాడాలి, ఏంటి అని చాలా భయపడ్డాను. కానీ లిటరల్లీ మ్యామ్ మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు కదా, హ్మ్. వెరీ నైస్ అని. నేను చెప్తున్నాను సూపర్ ఆసమ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్ రీసెంట్‌గా మీకేమైనా? ఇంకా ఇప్పుడే వచ్చాను కాబట్టి జస్ట్ మాట్లాడుతున్నాను. ఒక్కసారి అది అయితే సెట్ అయిపోయి అన్నీ అవుతే మాత్రం దెన్ మనం ఇలా మాట్లాడతాం నెక్స్ట్. నెక్స్ట్ సినిమాలతో. నెక్స్ట్ కంటెంట్స్‌తో మాట్లాడాలి. ప్రెజెంట్ కంటెంట్ ఏముంటో చెప్పి మాట్లాడుకోవచ్చు. సో, వస్తుంది ష్యూర్. థ్యాంక్ యూ ఆన్‌లైన్. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే లాస్ట్ క్వశ్చన్. మళ్ళీ నేను క్వశ్చన్స్ అడగను. బోల్డ్ అయిపోయింది. అడగను, ఇదొక్కటే. సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్‌లో నేను 3 క్యారెక్టర్స్ పేరు చెప్తాను. ఆ 3 క్యారెక్టర్స్ పేరు ఏ హీరో చేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి. ఓకే. ఫస్ట్ వన్ సిస్టర్, అక్క క్యారెక్టర్. ఖచ్చితంగా రామ్ చరణ్. వావ్ సూపర్. ఇంకొకటి వదిన, అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. అత్తయ్య. ఆ! మన జూనియర్ ఎన్టీఆర్. అది కూడా ఆ మాస్ లెవెల్‌లో. అమ్మ. అమ్మ అమ్మ క్యారెక్టర్ వచ్చి అమ్మ అంటే అమ్మ అని ఆలోచన అమ్మ. చేయాల్సొస్తుంది. హీరోకా? రీసెంట్ టైంలో వచ్చిన హీరో. ఎవరికి మదర్‌గా మీరే చెప్పండి నేను ఎవరికి సూట్ అవుతారు? ఒక మాట ఎయ్యండి. నేను ఒకటి ఎయ్యాలిగా మరి మిమ్మల్ని. ఇన్నాళ్ళు. అమ్మా. మరి నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చెప్పేయడానికి. అనలే. మహేష్ బాబు గారికి. రియల్లీ? ఓకే. సరే. నేను చెప్పాను, మీరు చెప్పండి మరి. ఇది ఓకే. ఐయామ్ ఫైన్. మహేష్ బాబు కూడా నాకు చాలా ఇష్టమే కాబట్టి ఫైన్. నో వరీస్. మంచి హీరో. ఓకే సూపర్. థంబ్‌నెయిల్ వచ్చింది కదమ్మా, సూపర్. జస్ట్ అది ఇదా సంగతి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆవిడ థంబ్‌నెయిలా ఏం చెప్పారు? అదే ఆలోచన చేస్తున్నా. ఏ తమ్ముడైనా నేను ఆలోచన చేస్తున్నా. ఎక్కడ క్వశ్చన్ ఎక్కడ ఆన్సర్. మాకు సంబంధం లేదు, మాకు థంబ్‌నెయిల్స్ వచ్చేయా లేదా అన్నదే ఇంపార్టెంట్. మేము దాని మీదే కాన్సంట్రేట్ చూసారా మరి చేస్తాము. మీడియా ఎలా ఉంటుందో మళ్ళీ ట్రోల్ అంటారు మేము వెరీ అదంటారు. పాజిటివ్ థంబ్‌నెయిల్స్ వేస్తామండి. మేము చాలా పాజిటివ్ థంబ్‌నెయిల్స్ వేస్తాం. మా వాళ్ళు చాలా పాజిటివ్‌గా వేస్తారు. మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని పెడతారు అంతే. మీ థంబ్‌నెయిల్స్‌తో మీ ఇంటర్వ్యూలు మీ మీడియాతోనే మేము అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఎస్, సో మచ్. మీరు మళ్ళీ మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈసారి స్క్రీన్ మీద చూస్తే మేము హారతి ఇచ్చేయాలి మీకు. అయ్యో! నా ఇంటి పేరు నాకే నైవేద్యం పెట్టేయాలి అనలేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ కమ్‌బ్యాక్. నాకు ఇట్లా మీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా చాలా బాగుంది కూడా. అండ్ ద వే యూ టాక్ కూడా చాలా బాగుంది అసలు థ్యాంక్ సరదాగా. యూ. యాహ్! అండ్ ఇట్లా మీడియా త్రూ ఇట్లా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అన్నీ ఈ రోజుల్లో అన్నీ జరుగుతాయి కాబట్టి ఇది కూడా శుభఫలాన్నిచ్చి శుభంగా జరిగి అద్భుతంగా బాగా జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. సో మీ మీడియా త్రూ అన్నీ ఇట్ షుడ్ గో పాజిటివ్‌లీ అండ్ ఇట్ షుడ్ మంచి రెస్పాన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ష్యూర్. తప్పకుండా మీకు మంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది మ్యామ్. తప్పకుండా మీరు మళ్ళీ మాకు ఆన్ స్క్రీన్‌లో కనిపించాలి 70 ఎంఎంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ సో అదిదా సంగతి అనమాట. సో చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూ చూసేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై బై. సైనింగ్ ఆఫ్.